21 రోజుల ధ్యానం క్లాస్‌లో 10వ బ్యాచ్ విశ్వప్రసాద్ సార్‌కి స్వాగతం అండి. సార్ 2015 నుంచి ధ్యానంలో ఉన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చాలా ప్రియమైన శిష్యులు. సార్ ఉన్నారు అంటే ఖచ్చితంగా సార్ క్లాస్ "నువ్వు తీసుకోవయ్యా, నువ్వు క్లాస్ చెయ్యి" అని చెప్తారు. ఇంకొకటి మనకు ఎంతోమంది సూత్రాలు చెప్తూ ఉంటారు. ఆ సూత్రాలు ఇంకొకరికి చెప్పడమే కాకుండా వాళ్ళ సూత్రాలు మనం ఏం చేస్తున్నాము అనేది కూడా సార్ ముఖ్య ఉద్దేశము. నలుగురికి మనం ఏం చెప్తున్నాము అనేది. అంత గొప్ప మాస్టరు. థ్యాంక్ యూ సార్. క్లాస్కు మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఒక 30 నిమిషాల పాటు మనము ఈ యొక్క జ్ఞానాన్ని ఆచరిద్దాం సార్. తర్వాత ప్రశ్నలు ఉత్తరాలు వాళ్ళకు మన ప్రశ్నలకు సమయం ఇద్దాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్. రైట్ సార్. ఓకే మాస్టర్స్. సో లాస్ట్ టైం 2 సార్లు చెప్పాను ఈ గ్రూప్ లో. ఆల్రెడీ కొంతమంది వింటుంటారు, కొత్త వాళ్ళు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి. సో నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ 10 మందిని నవ్వించడమే ఆత్మానందం అన్నారు. సో అట్లాంటి ఆత్మానందంతో భూమి మీద విరాజిల్లుతున్న ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మదేవుళ్ళందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరపున, మా తరపున, మన గురువు గారి తరపున మీ అందరికి కూడా పేరు పేరున ఆత్మాబంధనాలు తెలియజేసుకుంటున్నానండి. సో ఈరోజు అంటే జనరల్ గా ఏంటంటే ఈరోజు మా అమ్మ బాడీ వదిలేసి ఇంకో జన్మ తీసుకున్న రోజు. అంటే మా అమ్మ బాడీ వదిలేసి ఆగస్టు 1వ తేదీ 16 సంవత్సరాల క్రితం ప్యాంక్రెటిక్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు. సో అది ఈ రోజు 1వ తేదీ. ఈరోజు మేడం ప్రసన్న మేడం, లలిత మేడం ఫోన్ చేసి ఈ రోజు క్లాస్ కావాలని అంటే, జనరల్ గా నేను ఎట్లా ఆనందిస్తానంటే ఇట్లాంటి అకేషన్స్ రోజు ఏదో ఒక గురువులు చేసిన పని ధ్యాన ప్రచారం చేయాలని ఒక కోరిక పెట్టుకుంటాను. నేనైతే అడగను, క్లాసులు చెప్తాను, ఈ రోజు స్పెషల్ డే నేను పెడతానని ఆలోచించను. ప్రకృతే మనకు అవకాశం ఇస్తే బాగుండు ఇట్లాంటి అకేషన్ రోజున అని అనుకుంటూ ఉండేవాడిని వారం నుంచి. 1వ తేదీ ఏదో ఒకటి చేయాలి, క్లాసులు చెప్తే బాగుండు అని. వాళ్ళే పైన ఉన్న మాస్టర్స్ ఏమనుకుంటారు కానీ వెంటనే వింటారు మన మాటలు. చక్కని మేడం ఫోన్ చేయడం, 1వ తేదీ నుంచి మీ క్లాస్ కావాలనడం, నిజంగానే ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో మా అమ్మ గురించి ఎందుకు చెప్తున్నానని అంటే, నేను మాస్టర్స్ 2000లో రామచంద్ర మిషన్కి వెళ్ళేవాడిని. మీకు వినుంటారు, 120 దేశాల్లో ఉంది. అది బాపూజీ అని ఆయన స్టార్ట్ చేశారు. ప్రపంచంలోనే 1,00,000 మంది కూర్చొని చేసే ఒక పెద్ద ధ్యానం సెంటర్ కట్టారు, 1,200 ఎకరాలు హైదరాబాద్లో వాళ్ళు. అందులోకి వెళ్ళేవాడిని అనమాట. అంటే ప్రతి ఆదివారం సత్సంగం జరుగుతుంది, వెళ్ళేవాడిని. బాగా ఇడ్లీలు చికెన్ తిని వెళ్ళేవాడిని. అక్కడ వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు కాదు, ఈ శాకాహారం మీద కౌన్సిలింగ్ ఉండేది కాదు. కానీ నేను తినేసి వెళ్ళేవాడిని. ఆలోచనలు ఎక్కువ రావడం, కుదరకపోవడం. దాంతో ఎప్పుడైతే మనం ధ్యానం కళ్ళు తెరిచేంత వరకు ఏ పరీక్షలు ఉండదు, కానీ కళ్ళు మూసినాక ఎక్కువ అవుతాయి. అక్కడికి పోయినాక ఎప్పుడో 10th క్లాస్లో చదువుకున్న గర్ల్ ఫ్రెండ్ మళ్ళా పరిచయం అయింది. ఇంకా ఆలోచనలు దాని దగ్గరికి పోయినాయి. ఈ చూడండి, పరిస్థితి చాలా వర్ణాతీతం అనమాట. అదే కనపడుతుంది ధ్యానంలో కూర్చుంటే. ఈ పక్క ఈ చికెన్ మసాలా, ఆ పక్క ఆ అమ్మాయి, కుదిరేదే లేదు. వాళ్ళేమో టెక్నిక్స్ చెప్పరు. లాస్ట్ లో మాస్టర్లకి అందరూ అనుకున్నట్టే. ఇప్పుడు ఈ జూమ్ క్లాసుల్లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా వయసు ఉంది, నీకు 40 ఏండ్లే కదా, 20 ఏండ్లే కదా, 60 ఏండ్ల తర్వాత చేయాల్సిన పని ఇప్పుడు ఎందుకు చేస్తావు, ఇట్లా అవి ఎక్కువ వింటుంటాం కదా. నేను కూడా అలాగే అనుకొని, ఇప్పుడేం వయసు అవ్వలేదులే, 40 ఏళ్ళ తర్వాత వస్తాలే గురువు గారు, ఇప్పుడు నేను ధ్యానం చేయను అనుకొని వచ్చేసాను. వచ్చేసి బయట మళ్ళీ వెళ్ళలేదు. 1 ఇయర్ వెళ్ళాను, ఆదివారం ఆదివారం, మళ్ళీ వెళ్ళలేదు. కాకపోతే ఈ ఈ ఎన్వి విషయం వచ్చి, కర్మ జన్మ అనేది మళ్ళీ అది వెంకటకృష్ణమూర్తి, నాకు నవల్లో చదవడం కొంత అలవాటు అనమాట. అది చదివి ఒకడు గుట్కాలు మావా తింటుంటే వాడితో మాట్లాడుతా ఉంటే, వాడు అదేంటి మావా నువ్వు మాంసం తింటా నీతులు చెప్తావు అని అంటే, సరేలేరా నువ్వు గుట్కా మావా నిలిపేయి, నేను మాంసం నిలిపేస్తాలే అని అలా పందెం కట్టుకొని 18 ఏళ్ళు అయింది నిలిపేశాను నేను. సో ఆ రోజే అనుకున్నాను నేను, మనం చేయిందే సమాజానికి ఏమీ చెప్పకూడదు. అంటే సిద్ధులు అనేది కొన్ని ఉంటాయండి. హిమాలయాల్లో ఉన్న గురువులకి అవే ఉంటాయి, మనకు అవే ఉంటుంది. సిద్ధులు అంటే ఏంటంటే చూడడము, వినడము, మాట్లాడడం, స్పర్శించడం, టేస్ట్ చేయడం, ఇవన్నీ సిద్ధులు అంటారు. సో వాళ్ళకి అదే ఉంటుంది, మనకి అదే ఉంటుంది. వాళ్ళకు 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది, సేమ్ ఆర్గాన్స్, సేమ్ అంతా ఒకటే వాళ్ళకి మనకి. మోషన్ టాబ్లెట్ వేస్తే వాళ్ళకి కూడా బేదులు అవుతాయి, మనకు కూడా అవుతుంది. హిమాలయాల్లో ఉన్నంత మాత్రం అవ్వకూడదని రూల్ ఏం లేదు, అన్నీ ఒకటే అనమాట. కాకపోతే వాళ్ళకి శక్తి ఎట్ట వచ్చిందంటే, వాళ్ళు అక్కడ పోయి కూర్చొని సాధన చేసినారు. సాధన చేసినప్పుడు వాళ్ళకున్న ఈ సిద్ధులకి శక్తి వచ్చింది, శుద్ధి చేసుకున్నారు కాబట్టి శక్తి వచ్చేసింది.
అందుకనే వాళ్ళు వస్తే మనం వాళ్ళ కాళ్ళ మీద పడతాము, మొక్కతాము, ఆశీర్వాదం కోరుకుంటాము. అలా అనేది మన డిఎన్ఏలో అలా ఉంది, గురువులు అంటే ఇలా ఉంటారు అనేది. వాళ్ళ దగ్గర ఏమరా అంటే శుద్ధి చేసుకున్నారు, వాళ్ళకున్న సిద్ధుల్ని శుద్ధి చేసుకున్నారు. సో అది ఇక్కడ కూడా మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని పత్రిజీ గారు చెప్పిన విధంగా సింపుల్ గా హిమాలయాలకు పోనక్కర్లేదు, కానీ ఇల్లే హిమాలయాలు అనుకొని ఈ సిద్ధుల్ని శుద్ధి చేసుకుంటే మనకు కూడా ఆ శక్తులు వచ్చేస్తాయి. సో ఆచరణ లేని అమిత జ్ఞానం కన్నా ఆచరణ చేయగలిగే పరిమిత జ్ఞానం విన్నా అన్నారు కాబట్టి మనం ఎన్నిన్నా ఏం చేసినా కూడా ఆచరణ చేయనప్పుడు వేస్టే. మనకు దేవుడికి చిన్న తేడా ఏంటంటే దేవుడు ఆచరణ చేస్తాడు, మనం చేయం. చాలా వింటాం కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాం కానీ చివరిలో కూడా చనిపోయేటప్పుడు కూడా రామ గోవింద అనుకోవడం, సీరియల్ సెల్లు చూసి కళ్ళు నొప్పితో నిద్రపోతాం కానీ భగవంత్ స్మరణ కూడా చేయం మనం. సో నేను కూడా అలాగ వచ్చేసాను, కానీ ఒక మంచి పని ఏంటంటే ఎనిమి నిలిపేశాను. కాకపోతే 2009లో మా మదర్కి మోకాలు నొప్పి వచ్చింది, క్యాన్సర్. చెన్నై తీసుకెళ్ళాము, అపోలోలో టెస్ట్ చేశారు. 4 నెలలు ఉంటుంది బాబు అన్నారు, 7 నెలల నుండి చనిపోయింది సార్. 2014లో నేను పత్రిజీ దగ్గర గురువు పిరమిడ్లోకి వచ్చాను. సో ఈ 10 ఏళ్ల కాలంలో క్యాన్సర్తో చనిపోవాలనుకున్న వాళ్ళు ఇంకా ధ్యానం చేసి బతుకున్నారండి. అంటే చూడండి, నా నిర్లక్ష్యం, నా వాయిదా, నా అహంకారం, నా యుగో. మనిషికున్న జబ్బుల్లో దరిద్రమైన జబ్బు ఏంటంటే వాయిదాలు జబ్బను. రేపు చూస్తా, ఎల్లుండి చూస్తా, మళ్ళీ చూస్తా. ఎస్పెషల్లీ ఈ ధ్యానంలో ఇదే పెద్ద తలకాయ నొప్పి అన్నమాట. ఆరంభం అద్భుతంగా చేస్తారు, పోను పోను నిలిపేస్తా వస్తారు, ఎందుకంటే అడిగే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఎట్టయితే ఎల్ఐసి పాలసీ కూడా ఫస్ట్ లో బాగా కడతాము, పోను పోను పాలసీ కట్టకుండా మొలబారేస్తాం, ఎవరు అడగరు కాబట్టి. మనకున్న ప్రయారిటీలో అది ఎవరు అడగరు, మొలబారేస్తాం. వాడు ఉన్నట్టు పుట్టుకొని చచ్చినాడంటే ఆ మెచ్యూరిటీ, ఆ డబ్బులు కూడా రావు. సో దాంతో ఆ పిల్లం కూడా తిట్టను కూడా తిట్టుకుంది, దాన్ని కూడా శుద్ధంగా కట్టకుండా పోయినాడు ఈడని. ఇది ఒక కథ. మళ్ళా వాళ్ళేం బాగానే ఉంటారండి, మనమే మాయ మనమే చేస్తుంది. నువ్వేం బాధపడద్దు, నేను పోతే కూడా ₹1,00,00,000 పాలసీ చేస్తున్నాను. అంతవరకు లేని ఆలోచన మనమే పెడతాం, అది అప్పటి నుంచి ఆ పిల్లం అనుకుంటుంది ఎప్పుడు వస్తాడు వీడు, ₹1,00,00,000 వస్తుందా అని. సో కాబట్టి ఏరా అని అంటే, ఇప్పుడు నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే దయచేసి మాకు ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రయారిటీస్ ఏదైనా వాయిదా పెట్టచ్చు, కానీ ధ్యానాన్ని మాత్రం ఒకసారి మీ తలుపు తట్టేసిందంటే మిమ్మల్ని వదలదండి. మీరు ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, ఒకసారి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేస్తే మిమ్మల్ని ఏ జన్మల్లో కూడా ధ్యానం ఇంకొదలదు. గత జన్మల్లో కూడా మీరందరూ, వినే వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. అప్పుడు కూడా నిర్లక్ష్యంతోనో వాయిదాతోనో వదిలేసి ఉంటాం మనం అందరం. కాబట్టి ఈ జన్మలో పత్రిజీ ద్వారా కొంత వెనకో ముందో వచ్చాం మనం. సో కాబట్టి ఇప్పుడు కూడా వదిలేసిన మిమ్మల్ని ఇంకో జన్మలో కూడా వదలదు. కాకపోతే స్పిరిచువాలిటీలో ఒక బెనిఫిట్ ఏంటంటే, మీరు ఏ చక్రం కాడ వదిలేస్తారో నెక్స్ట్ జన్మలో ఆ చక్రం కాడ నుంచి కనెక్ట్ అయిపోతారు. ప్రాపంచిక జీవితంలో అలా ఉండదు. మీ ఈ జన్మలో కలెక్టర్ అయినా నెక్స్ట్ జన్మలో ఆటో వాడికి పుట్టచ్చు, రిక్షా వాడికి పుట్టచ్చు, మళ్ళీ ఏబిసిడీలు చదవాల్సిందే, మళ్ళా సంసారం పిల్లాన్ని యాగాల్సిందే. కథ ఫస్ట్ నుంచి వస్తున్నారు. ఇక్కడ అట్ట ఉండదు అనమాట. ఏడ ఆపేశారు ఆడ నుంచే మీరు కనెక్ట్ అయిపోతారు, అదొకటి అడ్వాంటేజ్ ఉంది ఇందులో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ధ్యానం యొక్క విశిష్టత, అసలు ధ్యానం ఎందుకు చేయాలి ఇక కదా. ప్రతి ఒక్కరూ ధ్యానం లేకపోయినా కూడా ఎనర్జీ వస్తుంది. నిద్ర అనేది అందుకే పెట్టాడు పరమాత్ముడు, దానికి రాత్రిం బగులు అని పేరు పెట్టాడు. రాత్రిం బగుళ్ళు అంటే ఏమంటే, రా అంటే రహితము, అంటే త్రికాలాలు, త్రిగుణాలు, అవస్థలు. రహితము, అంటే 3, లేనిది 3. ప్రతి రాత్రి 3, 6, 9 అనుకోండి. 3 కాలాలు అంటే భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు. 3 కాలాలు ఉండవు రాత్రి నిద్రపోయినాక మనం. ప్లస్ 3 అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, సుషుప్న అవస్థ, స్వప్న అవస్థ. ఈ 3 ఉండవు. తమోగుణం, రజోగుణం, సాత్వికం, ఈ 3 గుణాలు ఉండవు. ఇవన్నీ నిద్రపోతాయి. అందుకని రాత్రి పరమాత్ముడు పరిపాలిస్తాడు. సో పరమాత్ముడే మాయను కూడా సృష్టించినాడు, ప్రకృతిని సృష్టించినాడు. కాబట్టి పగులంతా మాయ పరిపాలిస్తాడు. దానికని పగ, దాని పేరు ఎందుకు పెట్టారు, పగలు అని పెట్టారు. అంటే పగలు అనే దాంతోనే పగ అనే పేరు ఉంది కదండి. సో మనకి ఈ పగ ప్రతీకారాలు కదా. ఈ పగ వల్ల మాయ పనిచేస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు పొగలు, ఒళ్ళు సెగలు పోతుంటుంది పొగలను. సో ఈ పగలు మనల్ని ప్రేరేపించేది ఏంద్రా అంటే 6 అర్చటి వర్గాలు. అదేంటంటే కామ, క్రోధ, లోభ, మదమోహం, ఆశ్చర్యాలు. ఈ 6 మన మీద దండయాత్ర చేస్తాయి పగులు పూట. దీంతో ఏమైనా మెయిన్ 3 ఇంపార్టెంట్. లోభము, మదము, మోహము పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, కానీ
ఈ మూడు ఉన్నాయి ఇందులో. కామం ఒకటి, క్రోధం ఒకటి, మాత్సర్యం ఒకటి. ఈ మూడు మాత్రం డామినేట్ చేస్తాయి ప్రతి ఒక్కరిలో. ఈ మూడు ప్రభావం ఉంది. కామం అంటే ఆశ అనమాట, అంటే కోరిక. తీరిందనుకో ఇంకొక కోరిక పుడతాడు. తీరలేదంటే క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. కోపం పెరిగింటే క్రోధంగా మారిపోతాడు. సో ఈ మాత్సర్యం అంటే అసూయ. సో ఈ అసూయ అనేది ఒకటి ఉంటుంది. అసూయ ఎందుకు వస్తుందని అంటే కంపారిజం వల్ల వస్తుంది, పోల్చుకునే దాని వల్ల వస్తుంది. సమాజం అంతా ఈ రోజు ఎట్టుందంటే పోల్చుకునే దాని మీద ఎక్కువ ఉందన్నమాట. అంటే లైఫ్ కాంప్లిమెంట్ అనుకోవట్లేదు ఎవరు కూడా, కంపారిజం అనుకునే దాని వల్ల మనకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం 800 కోట్ల ప్రపంచ జనాభా ఉన్నారండి. ఈ రోజు రాత్రి ఇప్పుడు నిద్రపోయే లోపల కొన్ని కోట్ల మందికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బతకలేవు అని. ఆ లిస్ట్ లో మనం లేము. దానికి మీరు ఆనందించవచ్చు కదా. రెండోది ఏమిరా అని అంటే, ఒకసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కోర్టు కాడికి పోయి చూడండి, పనికిరాని విషయాలకంతా వాయిదాలకు వెళ్తుంటారు. అట్లాంటి కేసులు మనకి లేవు, దానికి సంతోషించాలి. ఆ హాస్పిటల్కి పోయినామంటే జబ్బులతో అవస్థలు పడుతుంటారు. మనకు లేకపోయినా పోయి చూడాలి వాళ్ళ అవస్థలు, కర్మలన్నీ ఎలా ఉంటాయి అని. సో కొందరికి మునక్కాయలు తింటే పడదు, గోంగూర తింటే పడదు, కొందరికి కొన్ని సోపులు పూస్తే పడదు. అవన్నీ మనకు లేదు. ఏం తిన్నా బాడీ పనిచేస్తుంది, దానికి కృతజ్ఞతలు చెప్పచ్చు. సగం ప్రపంచ జనాభాలో తుపాకుల మధ్యలో కాపురాలు చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి లేదు మనకి. మనం నడి రోడ్లో కొట్టుకున్నా తిట్టుకున్నా పక్కనోడు వచ్చి కూడా అడగడు మనం. అంత స్వేచ్ఛమైన దేశంలో పుట్టినాం. ఎంగిల్ ఉంచవచ్చు, ఏడంటే ఆడు బాత్రూమ్ కూడా పోవచ్చు, అడిగే వాళ్ళు కూడా లేరు. ఎంత మంచి దేశంలో పుట్టిన దానికి మనం ఎన్నో కృతజ్ఞతలు. నిద్ర లేస్తని చెప్పే అవకాశం ఉంది మనకి. సో కాబట్టి ఎంతసేపు పనుకొని నా బతికిట్లా అట్లా ఉండకూడదండి. ఎందుకంటే ఒకటే మాస్టర్స్, మీరు పుట్టినప్పుడు ఏడుస్తున్నారు, మీరు పుట్టేటప్పుడు ఏడుస్తూనే పుడతాం మనం. కానీ ఆ ఏడుపు ఎంత అందం అంటే, మనం చూడండి వచ్చిన వాళ్ళంతా నవ్వుతారు. చూసినారా, ఏడిస్తేనే సమాజం కూడా నవ్వుతుంది. అంటే ఇప్పుడు కూడా మనం ఏడుస్తే నవ్వే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బా వాడికి జరగాల్సిందే, వాడు ఇట్టు చేసినాడు, ఈ రకంగా నవ్వే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా, అప్పుడు ఉన్నారు. కాకపోతే అప్పుడు దేవుడు, అంటే భూమి మీదకి చిన్నపిల్లలు దేవుడు అంటారు కదా, ఒక దేవుడు వచ్చినాడని ఆనందంతో నవ్వేవాళ్ళు. ఇప్పుడు మనం పెరిగే బుద్ధికి వాళ్ళకి ఈర్ష్య పెరిగింది కాబట్టి ఇప్పుడు ఒక రకమైన నవ్వు నవ్వుతారు. సో ఎవరు నవ్వినా నవ్వకపోయినా ఒకటి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అప్పుడు మనం ఏడుస్తూ పుట్టాము, అందరిని నవ్విపించాము. చనిపోయేటప్పుడు ఎంతమందిని వీలైతే అంతమందిని ఏడిపించి చనిపోవాలి మనం. ఇది ఒక్కటే మనం అల్టిమేట్ గోల్ పెట్టుకోవాలి. ఆ ఏడు పెట్టుండాలి, ఆనంద బాష్పాలతో ఒళ్ళు పులకరించిపోయేటట్టు ఏడవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జూమ్ క్లాస్ లో మొన్న కూడా లాస్ట్ టైం క్లాస్ లో కూడా చెప్పాను. ఇప్పుడు మీరు పాల్గొన్న వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడో లేదో కానీ విశ్వప్రసాద్ గుర్తొస్తాడు తిరుపతి అంటే. ఇది ఒకటి చాలదా అండి? 10th క్లాస్ చదివిన ఒక విశ్వప్రసాద్కి నా జన్మకి ఇది చాలదా? ఇది దేని వల్ల వచ్చిందంటే ధ్యానం వల్లే కదా వచ్చింది. సో నేనేమన్నా వశిష్ఠుడా, విశ్వామిత్రుడా, ఏం తపస్సులు చేసినావా, గడ్డాలు పెంచినావా, మన చుట్టూ పొట్లు పెరిగిపోయినా ఏం లేదు. స్మార్ట్ గా ఫ్యాన్ వేస్తూ ఉన్నాము, జూమ్ క్లాస్ లో వీడియో కాల్లో ఉన్నాము. అంటే ముళ్ళబాటలో నుంచి కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా ముళ్ళబాటలో ఉన్న ధ్యానాన్ని గురువులు, సీనియర్లు ఎంతో మంది త్యాగాలు చేసి 6 లైన్స్ రోడ్ లో తీసుకొని వచ్చి పెట్టి కంఫర్ట్ గా పెట్టారు మనకి. కంఫర్ట్ గా పెడితే ఇప్పుడు కూడా మనం దాని మీద ప్రయారిటీ ఎక్స్క్యూజ్ చేసుకుంటాము. అరగంటే చేస్తాం, 10 నిమిషాలే చేస్తాం, టైం లేదంటాం, తీరిక లేదంటాం. అంటే ఎంత బాధపడాల్సిన విషయం ఏరా అంటే, కృష్ణుడు వచ్చి క్లాస్ చెప్పినా కూడా, కృష్ణ నీకు పని లేదు, ఫ్లూట్ ఉదుకుంటా ఉండు, తెల్లారు వస్తాము, నేను పోతాను, నా పెళ్ళాం తిప్పుతుందని వెళ్ళిపోతాం. అంటే కృష్ణుడి కన్నా పవర్ఫుల్ పెళ్ళాం అయిపోయింది. ఆ మరి మైండ్ సెట్ అయిపోయింది మనకి. అదే మీరు ఒక ఈషా టెంపుల్ చూడండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూడండి, రామచంద్ర మిషన్ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఫారినర్స్ ఎక్కువ సరెండర్ అయిపోతారు స్పిరిచువాలిటీ. వాళ్ళకి నచ్చిందంటే కట్టుకున్న బట్టలతో కూడా ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోతారు సూట్ కేసులు ఎత్తుకొని. సో మనం వెళ్ళాం. ఎందుకనంటే బాధపడాల్సిన విషయం అంటే ఆధ్యాత్మిక పుట్టిన దేశమే కానీ ఆచరలేని దేశం అయిపోయింది మనకి. ఎందుకంటే మనకు ఏదో ఊహల్లోనో ఏదేదో ఒక ఎక్కువ పని చేస్తుంటుంది మన మీద అనమాట. అందుకని ఫస్ట్ సార్ చెప్పింది ధ్యానం మీద చెప్పండి అని అంటే, ధ్యానం చేయనప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, అందుకని నిద్ర పెట్టారు. ఆ నిద్రలో ఎనర్జీ గెయిన్ అవుతున్నాడు. ఆ గెయిన్ అయిన ఎనర్జీ పగులు పూట ఎట్ట వాడాలో తెలియకుండా, అజ్ఞానంతో దేనికి వాడాలో తెలియకుండా అనవసరంగా అంతా ఖర్చు చేసేదాని వల్ల ఆ ఎనర్జీ సరిపోకుండా అతనికి నీరసం, నిస్సత్వత, రోగాలుగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు మీ సెల్ ఫోన్లో 20% ఛార్జింగ్ ఉంది, మీరు మీ ఊరికి వెళ్ళాలి, పల్లిలో ఉన్నారు,
మీకు రోజంతా కరెంట్ రాదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేయరు కదా, సైలెంట్ పెట్టుకుంటారు, పనికిరానివన్నీ చూడు. అదే 100% ఉందనుకో, ఛార్జింగ్ అయ్యేంత వరకు తాడు దింపుతాం దాన్ని వదలమ్మ. సో ధ్యానం చేసేదాని వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీకు వచ్చే ఎనర్జీని వేస్ట్ చేయరు మీరు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు అనేది మీకు బాగా ఎరుకుండాలి. ధ్యానం చేస్తున్నంత మాత్రాన మళ్ళీ నేనేమైనా ధ్యాని కదా అన్న వాయిస్ బ్రేక్ అయింది సార్. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా సార్. నెట్వర్క్ ఇష్యూ. ఓకే ఓకే వినపడుతుందా? ఇప్పుడు ఓకే సార్, అంతకుముందు కట్ అయింది సార్. అదే అదే. అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధ్యానం అనేది అవేర్నెస్ గా ఉండాలా. అంటే నేను 5 ఏళ్ళు ఉన్నాను, 10 ఏళ్ళు ఉన్నాను, నేను ఇన్ని గంటలు చేస్తాను, ఇవన్నీ కూడా మనలో ఉన్న ఒక తెలియకుండా ఉన్న ఒక అహం చెప్పిచ్చేస్తుంది. నేను 10 ఏళ్ళు ధ్యానం చేస్తాను, 6 గంటలు, ఇవన్నీ పెట్టుకోవద్దండి. ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు కూరలకి ఆ రోజు కూరలు గిన్నెల మీద మూతలు పెడతాం మనం. ఎందుకు మూతలు పెడతామంటే దాంతో ఏమి పురుగు పుట్ర అయినా కూడా మూతలు పెట్టినా రోగాలు వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేసినా కర్మ వదలదు కదా. దానికి ఎగ్జాంపుల్ మీరు ఎన్ని మూతలు పెట్టినా జబ్బులు అయితే వస్తున్నాను. సో మూత పెట్టాలని ఒక చెప్పక్కర్లేదు, ప్రతి ఇల్లాలకి తెలుసు కూరల మీద మూతలు పెట్టాలనే విషయం. అందుకని ధ్యానం ఏం చేస్తుందంటే ప్రతిరోజు మనల్ని క్లీన్ చేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా క్లీన్ చేస్తుంది అంతే. డస్ట్బిన్ రేపు చెత్త వేయాలంటే ఈ రోజు ఉన్న డస్ట్బిన్ క్లీన్ అవ్వాలి. రేపు తినాలి అంటే ఈ రోజు తినిందంతా క్లీన్ అవ్వాలి. మన దగ్గర డిమార్ట్లు అన్ని తెచ్చి పెట్టుకున్నాం కదా, రేపు తినేద్దాం అంటే కుదరదు. ఈ రోజు తినిందంతా క్లీన్ అయితేనే రేపు తినబుద్ధి అవుతుంది. సో కడుపులో అన్ని అలాగే పెట్టుకొని మీరు రేపు ఎలా తినగలుగుతారు? సో ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తుంది. మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి. ఫస్ట్ ధ్యానం చేసేది ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుందా, మీకు జబ్బులు తగ్గిస్తుందా, అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మాయ ఎలా ఉంటుంది, మాయని ఎలా పట్టుకోవాలి, మాయతో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, మనకున్న అరిషడ్ వర్గాలతో స్నేహం ఎలా చేయాలి. ఎందుకంటే మనసుతో స్నేహం చేస్తే తప్ప మనం ఎదుగులేం రండి. లేదంటే మనసు ఎందుకు పెడతారు? రాయికి రప్పకి, కారానికి తీపికి తేడా తెలియాలంటే మనసు ఉండాల్సిందే. సో అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభాలు ఇవి లేదంటే మనకి ఎదుగుదల ఉండదు. కానీ అవి ఎలా పనిచేస్తాయి, వాటితో మనం ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, మనసుతో మనం ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, సో మాయతో మనం ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి. అందుకని భస్మాసురుడు ఎట్టయితే వరం పొంది మాయ ద్వారా తన చేయి తన మీదే పెట్టుకునేటట్టు మాయ చేసేదాని వల్ల తనే చనిపోతాడు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కడు ఎట్లాంటి కోటీశ్వరుడైనా ఎట్లాంటి ఉన్నవాడైనా కానీ ప్రతిరోజు పరమాత్ముడు అయిపోతాడు. రాత్రి ఇవన్నీ నిద్రపోతాయి, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి అతను. అందుకనే దాన్ని ఆ రాత్రి పూటే అకౌషిక్ రికార్డ్స్ అని ఉంటుంది. మన ఆత్మ గాఢ నిద్రలో ఉండగా అకౌషిక్ రికార్డ్స్ మనం మాట్లాడేటి చేసినవన్నీ తీసుకెళ్లి ఆ బుక్ లో రాస్తుంది అనమాట. మీరు ఆ అకౌషిక్ రికార్డ్స్ గురించి తెలుసుకోవాలంటే ఆ జీవాత్మ నియమాలు, ప్రపంచ జీవాత్మ నియమాలు అని బుక్ ఉందన్నమాట. ఆ బుక్ కొనుక్కొని చదవండి. అందులో క్లియర్ గా ఉంటుంది. ఒక పెద్ద ఆవిడ వాళ్ళిద్దరు కొడుకులు 81, 82లో కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు. ఆ చనిపోయిన పిల్లలు పైలోకాలకు పోయి ఆ లోకాల్లో నుండి అక్కడ ఉండేటివన్నీ కూడా ఈమెకి ధ్యానంలో చెప్తే కళ్ళు మూసుకొని బుక్ రాసింది ఆవిడ. ఆ లోకాలు ఎలా ఉంటాయి, కవలాత్మలు అంటే ఏమి, జంటాత్మలు అంటే ఏమి, మొండి ఆత్మలు అంటే ఏమి, ఆ తలాలు ఎలా ఉంటాయి, అవన్నీ చాలా వివరంగా ఉంటుంది. ఆ ధ్యానం చేయంగా చేయంగా దాన్ని 2-3 సార్లు చదివితే మీకు ఆ కథ అంతా అర్థమవుతుంది. అందులో ఉంటుంది ఈ అకౌషిక్ రికార్డ్స్ అనేది. అంటే మన పాత కాలంలో యమగోళ యమదొంగ సినిమాలో, యమగోళ రామారావు సినిమాలో చిత్రగుప్తుడు అంటారు కదా, దాన్ని చిత్తగుప్తుడు అంటాడు. అంటే మనం ఇప్పుడు ఎట్టయితే చేసేవన్నీ చిత్తంలో స్టోర్ అవుతుందో మనం చేసేటవన్నీ కూడా చిత్తంలో స్టోర్ అవుతుంది. అది పోయినప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తారు పైన వాళ్ళు. అది చూపించినప్పుడు దానికోసం ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ భూమి మీదకి రావాలి. సో మనం ఎక్కువ స్కూల్లో అయినా ఇప్పుడు టాప్ ర్యాంక్ వస్తుంది, కానీ ఈ స్పిరిచువాలిటీలో మనం కరెక్ట్ గా చేయనప్పుడు అనుకున్న నాటకం కరెక్ట్ గా అన్నప్పుడు ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ కోసం భూమి మీదకి రావాలి. ఇప్పుడు మీకు మనశ్శాంతి కావాలని ఈ జన్మ భూమి మీదకి వచ్చారు అనుకోండి, మీకు మనశ్శాంతి లేకుండా చేర్చుకునే వాళ్ళు ఎవరంటే మీ చుట్టూ ఉన్న ఒక 20-30 మంది కుటుంబ సభ్యులు మనమే తెచ్చుకుంటాం సెలెక్ట్ చేసుకొని. ఈ 30 మంది పాత్ర ఏంటంటే మీకు మనశ్శాంతి లేక చేయడం వాళ్ళ పాత్ర. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన జీవితాల్లో ఎట్ట మహాభారతానికి శకుని ఉన్నాడు, మన జీవితాల్లో కూడా మన చుట్టూ శకునులు చాలా మంది ఉంటారు.
అది పెళ్ళాం రూపంలో ఉండొచ్చు, పెళ్ళాం మొగుడు రూపంలో ఉండొచ్చు, అత్త రూపంలో, ఏదో ఒక రూపంలో శకుని క్యారెక్టర్ మన ఇంట్లో కూడా ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ మనకు జరుగుతుంది. సో వీళ్ళ మధ్యలో మనం మనశ్శాంతి నేర్చుకోవాలి. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, మనం ఒకరే, వాళ్ళే జయిస్తారు కాబట్టి మనం ఓడిపోతాం. మనశ్శాంతి నేర్చుకోం, ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తిట్టేస్తాం, లాస్ట్కి చనిపోయి పైకి పోయినాక మనశ్శాంతి నేర్చుకోలేదు కాబట్టి అగైన భూమి మీదకి మళ్ళా ధరిమేస్తారు. మనం మళ్ళా పంపించి మళ్ళా ఫస్ట్ నుంచి చదవాల్సిందే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పగులు రాత్రి దీని మీద మనకు బాగా అవగాహన ఉండాలి. సో కాబట్టి ధ్యానం అనేది, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఏడైనా బండి తోలుతూ వెళ్తున్నారు, ఉన్నట్టుండి మీకు ఆపోజిట్ లోనో మీ వెనకనో ఎవడో ఇద్దరు బండ్లు 2 వీలర్ గుద్దుకున్నప్పుడు ఏమవుతుంది, అరుచుకుంటాం మనం, వెంటనే కోపం వచ్చేస్తుంది, ఉప్పు కారం తింటున్నాం కాబట్టి రోషం వచ్చేస్తుంది. ఇద్దరు అరుచుకునే లేపుల్లో ట్రాఫిక్ ఎస్ఐ వచ్చినాడు అనుకోండి, ఇప్పుడు అరుచుకుంటామా? వెంటనే ఒక చిరునవ్వు నవ్వేస్తాం, సరే బస్సు ఏదో ఒకటి అయింది లేపోనీలే అని చెప్పి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాం. ఎందుకు? అతను ఫైన్ వేస్తాడు, లేని రామాయణం కాబట్టి ఒక చిరునవ్వు నవ్వుకొని వెళ్ళిపోతాం. అంటే ధ్యానం చేస్తే మీలో కూడా ప్రతి ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఉండాల. ఎందుకంటే మీలోనూ రెండు నిద్రలేస్తుంటాయి, ప్రతి మనిషిలోనూ 2 ఉంటాయి అన్నమాట. ఆ 2 నిద్రలేస్తుంటాయి. దేన్ని నిద్ర లేపాలనేది మీకు తెలియాలి. అంటే ప్రతి మనిషిలోనూ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 కుక్కలు ఉంటాయి, చెడ్డ కుక్క మంచి కుక్క అనుకోండి. ఏ కుక్క గెలుస్తుంది అంటే మీరు ఎక్కువ తిండి దేనికి పెడితే ఆ కుక్క గెలుస్తుంది. అందుకనే ఒక మేధావి ఏం చెప్తాడనంటే, అందంగా ఉన్నామంటే కెమెరాల్లో బంధిస్తారు, ఇప్పుడైతే సెల్ ఫోన్ లో బంధిస్తారు. పేరు బాగుందనుకోండి సన్మానాల్లో సత్కరిస్తారు, కీర్తి బాగుందనుకోండి బిరుదులు ఇచ్చి సన్మానిస్తారు, డబ్బు ఎక్కువగా ఉందనుకోండి చందనం కట్లల్లో తగలేస్తారు, డబ్బు లేదనుకోండి 2 బ్యానర్లు పెడతారు, ఇంటి దగ్గర ఒకటి, శ్మశానం దగ్గర. వ్యక్తిత్వం బాగుందనుకోండి గుండెల్లో పెట్టుకుంటారు. సో వ్యక్తిత్వం దేని మీద ఆధారపడుతుంది? మీ గుణాల మీద ఆధారపడుతుంది. గుణాలు దేని మీద ఆధారపడుతుంది? మీరు తినే ఆహారం మీద ఆధారపడుతుంది. సో టోటల్ గా ఆహారం నుంచి గుణాలు వస్తాయి, గుణాల నుంచి వ్యక్తిత్వం వస్తుంది, వ్యక్తిత్వం బట్టి సమాజంలో గౌరవం దొరుకుతుంది. సో పెద్ద ఎమ్మెల్యే ఉన్నా కూడా రోజు 2 పుల్లులు దాగి 2 కోళ్లు తింటే పక్కకు పోయి తిడతాం మనం, ఈడే మనిషిరా బాబు, రాక్షసుడు మారి తింటాడు తాగుతాడు. అదే ఇన్నేళ్ళైనా గౌతమ్ బుద్ధుడిని తిట్టలేదు కదా మనం. ఎందుకు తిట్టలేదు? ఆయన ఆహారం వ్యవహారం అద్భుతం, మనం చేయలేం. పత్రిజీ గారిని ఎందుకు తిట్టాం? 1 year జ్యూస్లే తాగాడు ఆయన. మనం కనీసం ఒక పౌర్ణమి రోజు నిమ్మకాయ నీళ్ళు దాకా కూడా ధ్యానం చేయం మనం. మనం ధ్యానం అంటే ఇడ్లీ వడ పెట్టి బజ్జీ పెడితేనే వస్తాం మనం, టిఫిన్ పెట్టకపోతే ధ్యానానికి కూడా రాం మనం. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కలియుగంలో ఒకటి మాస్టర్స్, ఒకప్పుడు గ్రంథాలను తీసుకెళ్లి నీళ్ళల్లో దాచిపెట్టారు, నారాయణుడు వెళ్ళి యుద్ధం చేసి రాక్షసుడి నుంచి వరాహ అవతారం ఎత్తి ఆ జ్ఞానాన్ని తెచ్చి ఇచ్చాడు. అంటే నీళ్ళ లోపల యుద్ధం జరిగింది. తర్వాత త్రేతాయుగం వచ్చే బుద్ధికి సీతాదేవిని తీసుకెళ్లారు, నీళ్ల మీద యుద్ధం జరిగింది, వస్తువేమో లేడీ. మళ్ళా ద్వాపరయుగం వచ్చే బుద్ధికి అన్నదమ్ములు కొంపలో వచ్చింది గలాట, అన్నదమ్ములు కొట్టుకొని చచ్చినారు. వస్తువు ఏంటంటే పొలం, ల్యాండ్ కోసం చచ్చినారు. ఇప్పుడు కలియుగం కదా, యుద్ధం మీలోకి వచ్చేస్తుంది, ఇంకెదుటోళ్ళు పక్కనోడితో పని లేదు. సో ఇంకెవరితో పనిలే, మీరే కొట్టుకోవాల్సిందే. ఈ కలియుగంలో జయించాల్సింది 2 ఒకటి రుచి, 2వది టెక్నాలజీ. పులిని కట్టేవచ్చు, 4ని కట్టేయలేరు. తిని శరీరాన్ని, సెల్లు చూసి మెదడుని, రెండింటిని చెడగొట్టుకుంటాం మనం. సో కాబట్టి వీటిని జయించాలంటే మీకే వదిలేస్తున్నాం, మీ విజ్ఞప్తికే, మీరేం చేయాలా. సో కాబట్టి ఇప్పుడు ఎట్టయితే మౌనం అనేది ఒకటి పెట్టారో గురువు గారు గారి, నేను చెప్పేది కూడా ఏంటంటే సెల్లు స్విచ్ ఆఫ్ డే అని ఒకటి పెట్టండి. రోజు వారంలో ఒక రోజు సెల్లు మాట్లాడను, తాకను. లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలంటే ఒకరోజు మనిషితో మాట్లాడకుండా, ఏ టీవీ చూడకుండా, సెల్లు చూడకుండా, ఏమి చేయకుండా మీతో మీరు ఉండగలుగుతారా? ఎన్ని గంటలు ఉండగలుగుతారో ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీకే మీరు ఉండలేకపోతే మీరు ఎంత బోరు. మీకు మీరే బోర్ అయినప్పుడు మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఎంత బోర్ అవుతాం మనం. సో కాబట్టి ఇక్కడ 4 విషయాలు ఉంటాయి మాస్టర్స్. ఒకటి మీరు, 2వది కుటుంబం, 3వది సమాజం, 4వది ప్రకృతి. దీంతో దేన్ని సరిదిద్దుతారు? సో పిండాండంలో ఏముంది, బ్రహ్మాండంలో అదే ఉంది. సో మీరు బ్రహ్మాండాన్ని సరిదిద్దాల్సిన పని లేదు. మీకు వేడి చేస్తే మీరు మజ్జిగ తాగాలి, కానీ ఎండ ఎక్కువ ఉంది కదా అని సూర్యుడికి నిమ్మకాయ నీళ్ళు తాగిపోకూడదు, తప్పది. మనం తాగాల.
మనకి శీతలం చేసింది కదా అని చెప్పి చంద్రుడికి నేను త్రిబుల్ X వోడ్కా తాగిపిస్తాను వేడి అవుతుందంటే కుదరదు. మనం మన ఒళ్ళుని వేడి చేసుకోవాలి కానీ చంద్రుడికి ఏం చేస్తాం మనం. సో కాబట్టి ఇప్పుడు దీని ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం ఉండే ఇల్లు ఏడుంది మేడం? బ్రహ్మాండంలో ఉంది, అవునా కదా? సో మన పిండాండం. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ మనం తాగితే 52 రకాల జబ్బులు తగ్గుతుంది. మనం తాగాలనా ఇంటికి దిష్టికాయ కట్టాలనా? మనమే తాగాల్సి. మనం ఏం చేస్తున్నాం? పిండాండం బ్రహ్మాండంలో ఉండి ఇంటికి గుమ్మడికాయ కడుతున్నాం. ఆయన కుంకుమ అంతా వేసి దిష్టి తీసి దానికి కడతాం. మనకు కదా గుమ్మడికాయ ఇచ్చింది, మనం కదా తాగితే 120 రకాల జబ్బులు తగ్గుతుంది, హార్ట్ ఉన్న వాళ్ళు అన్ని క్లీన్ అవుతుంది. మనము దాగము, ఆవు తిందు, తీసుకెళ్లి దిష్టి కొంపకు కడతాం మనం. సో దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేవుడు గర్భగుడిలో ఉంటాడు. ఏ గర్భగుడికి గుమ్మడికాయ కట్టం మనం. మరి మన ఇంటికి ఎందుకు కట్టుకుంటున్నాం అంటే మనం దైవత్వం లేదు మనలో ఉన్నదంతా రాక్షస తత్వం. ఈ పగలు ప్రతీకారాలు, ఈ ఈర్ష్య ద్వేషాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇంటికి కడతాం మనం. ఇంటికి ఎందుకు పెడతారండి దిష్టి? ఎవరు కూడా ఇంటికి పెట్టరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తెల్లారే నేను మేడంకి కూడా చెప్పాను, మీకు కూడా చెప్తాను. తిరుపతిలోనే ఇక్కడెక్కడో జరిగిన సంఘటన ఇది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు సార్. అన్న బాగా సంపాదించాడు, ఆస్తులు ఉన్నాయి, బాగా కారు కొనుక్కున్నాడు, సంతోషంగా ఉన్నాడు. తమ్ముడు ఏం చేసినా కలిసి రాలేదు. అతనికి బాగా జలసి వచ్చేసింది. అన్న బాగున్నాడు కదా, మనం బాగాలేదు, ఏం చేసినా కలిసి రాలేదని. ఒకరోజు అన్న ఏదో బయట వెళ్ళినాడు, తమ్ముడు ఇంటికి వచ్చినాడు. వాళ్ళ వదిన మాట్లాడిచ్చింది. ఇంత లోపలే స్కూల్లో కాలేజీ నుంచి వాళ్ళిద్దరు అమ్మాయిలు వచ్చినారు. వీడికి డిప్రెషన్, జలసి ఎక్కువైపోయి తలుపు గెడేసేసి వాళ్ళ వదిన్ని ఇద్దరు ఆడపిల్లల్ని చంపేసినాడండి. చంపేసి బయట పోతే ఇంక మనం కూడా దొరికిపోతామని అతను కూడా ఉరిపోసుకొని చచ్చిపోయినాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి మాస్టర్స్, ఇది జరిగిన సంఘటన, ఈ మధ్య జరిగింది చెప్తున్నాను. ఇప్పుడు ఇదే కొంచెం ధ్యానం ఉండి, కొంచెం ఆత్మజ్ఞానం ఉండి, ఇది నాటకం అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? తమ్ముడికి పోయి సపోర్ట్ చేస్తాం. నువ్వు బాధపడద్దురా, భయపడద్దు, నేను ఉండాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, సహాయం చేస్తాలే అని ఒక భరోసా ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ధ్యానం చేసి మనం పోయి పక్కనోడికి నేను ఆనందంగా ఉన్నాను, అద్భుతంగా ఉన్నాను అని అంటే వాడికి జలసి తయారైపోతుంది. చెప్పే విధానం తెలియాలి మనకి. ధ్యానం చేస్తే మాట్లాడే విధానం మారాలి. ఒకడు బోర్డు పెట్టుకుంటాడు, మేడం నేను పుట్టు గుడ్డోడిని, నాకు ధర్మం చేయండి అని ఒక బోర్డు పెట్టుకొని ఉంటాడు అనమాట. ₹1 కూడా ఎవరు వేయరు. ఇప్పుడు రంగనాథ్ సార్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బోర్డును చూస్తారనమాట. బోర్డును చూసి నేను మార్చి రాసేదా, నీకు డబ్బులు పడతాయనంటే రాయండి స్వామి అంటాడు. రాసేసి వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చే లోపల ఫుల్ డబ్బులు పడి ఉంటుంది తట్లో. అతను అడుగుతాడు, ఏం సార్ మీరేం రాసి పెట్టారు అని అంటే, నేనేం రాలేదయ్యా, ఈరోజు చాలా అద్భుతమైన రోజు, మీరు చూడగలుగుతున్నారు, నేను చూడలేకపోతున్నాను, మీరు ఎంతో అదృష్టవంతులని రాశాను నేను. అంటే పదం మార్చాలి. అంటే ఏమని, మీరు అదృష్టవంతులు రా బాబు, నేను దురదృష్టవంతుని అంటే మీ దానం చేయకపోతే మీరు కూడా నెక్స్ట్ జన్మలో గుడ్డోళ్ళు అయిపోతారనేది. అందుకని డైరెక్ట్ గా నేను గుడ్డోంటానంటే దుడ్డేయం కదా మనం. అందుకని చెప్పే పద్ధతి విధానం కొంచెం మాట మారాలి, మన మాటకి ఎనర్జీ రావాలి అని అంటే జీవితంలో ధ్యానం అదే పనిగా చేయొద్దండి. ఏ పని చేసినా ధ్యానంగా చేయండి. ఈవెన్ కొట్లాడేటప్పుడు కూడా, భార్య భర్త కొట్లాడుకునేటప్పుడు కూడా ధ్యానం చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, కాపురాలు 4 రకాలు ఉంటాయండి. దేవుడు దేవత ఒక జంట, దేవుడు దెయ్యం ఒక కాపురం, దేవత దెయ్యం ఒక కాపురం, దెయ్యం ఒక కాపురం. 4 కాపురాలు. మీకు అర్థమైంది అనుకుంటా. నేను విడమరిచి చెప్పక్కర్లేదు మీకు. ఇది కూడా మీ విజ్ఞప్తికి వదిలేస్తాను, ఏ క్యారెక్టర్ ఎవరున్నారు అనేది. కాకపోతే దేవుడిగా అయితే ఎవరు ఉండలేరు. అది నేనైనా ఉండలేను. నేను ఎంత క్లాస్ చెప్పినా, మా పద్మావతి ఎంత బాగా ధ్యానం చేసినా, ఇద్దరు మేము ఆది దంపతులైనా నిజంగా శివపార్వతులు కూడా లేరు. ఒకసారి శివుడు కూడా ధ్యానం చేస్తుంటే కళ్ళు మూస్తుంది సరసం కోసం. పార్వతీదేవి ఒక క్షణంలో లోకం అత్తకలం అయిపోతుంది. ఆమెకు అజ్ఞానం, నా వల్ల తప్పు చేసినానని మళ్ళా జన్మ తీసుకొని ధ్యానం చేసి, ఆ కథ అంతా మీకు తెలుసు. సో కాబట్టి వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండరు కాబట్టి ఆయన ఎక్కువ శ్మశానంలో కాపురం చేశాడు. ఆయన
పెళ్ళాం తేగలేక ఆయన కూడా శ్మశానంలో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కూడా ఇద్దరు తేగలేకుండా కొండపైన రాయి అయిపోయినాడు. సో వాళ్ళ వల్లనే కాని పని, మనదేముందిలే, మన వల్ల అసలు కాని పని. కాకపోతే ఎవరైనా ఆత్మ అనేది ఒకటే, అది ఆడ మగ అనేది కాదు, కానీ శరీరాలు వేరు ఉండొచ్చు. ప్రకృతిని తయారు చేసినాడు, ప్రకృతిని సృష్టించినాడు, కాబట్టి ప్రకృతి ఎట్ట పుట్టింది అనే క్వశ్చన్ వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే 2 పేర్లు పెట్టాడు, ఆడ మగ అని, అంతే తప్ప ఆత్మ అనేది ఒకటే, జీవాత్మ అనేది ఒకటిగానే ఉంటున్నాం. సో అది కలిసే ఉంటుంది. మనం అయితే ఆడ మగగా వస్తాం. అందుకనే ఒకసారి మన మీరాబాయి ఒక గుళ్ళోకి పోతే ఆ గుళ్ళో ఆడవాళ్ళని ఎవరు అలో చేయరు. మీరు విన్నారు అది? ఏ పురుషుల్ని స్త్రీని అలో చేయరు అనమాట. ఆమె అవన్నీ పట్టించుకోకుండా పోయి తన్మయంతో కృష్ణుడి మీద పాటలు పాడుతుంటే ఆ పూజారి వచ్చి తిడతాడు, స్త్రీలకు పర్మిషన్ లేదనంటే ఆమె ఒక ఎరిన ఉన్నవి, కృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు, మిగతా అందరూ స్త్రీలే కదా అంటుంది. భూమి మీద ఉండే వాళ్ళందరూ స్త్రీలేరా, అందరూ పరమాత్ముడి దగ్గరికి చేరాలని కోరుకుంటారు, నువ్వు మగోడు ఏంట్రా బాబు, నువ్వు కూడా స్త్రీ అంటు. అప్పుడు జ్ఞానోదయం అయి ఆ కాళ్ళ మీద పడతాడు. సో ఇక్కడ మగవాళ్ళు కూడా మగవాళ్ళు కాదండి, అందరూ స్త్రీలమే. మనం ఎవరి దగ్గరికి పోవాలి? అల్టిమేట్ గా పరమాత్ముడి దగ్గరికి పోవాలి మనం. ఇది కాన్సెప్ట్, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ జీవాత్మ అనే దానికి లింగభేదం లేదు. కాకపోతే అది తెలుసుకోవడానికి భూమి మీద మాస్టర్లు ఏం చేసినారంటే ద్వంద్వత్వం ఆట అనేది ఒకటి కనుక్కున్నారు. ద్వంద్వత్వం అంటే మనం ఏ ఆట ఆడాలన్నా ఇద్దరు ఉండాలి, గెలవాలన్నా ఓడాలన్నా ఇద్దరు ఉండాలి. అందుకని ఆడ మగ, కష్టం సుఖం, ఇట్లా రేయి పగలు, నెగిటివ్ పాజిటివ్ అనేది పెట్టారు. ఇప్పుడు మన యాదగిరి సార్ టీ షర్ట్ వేసుకున్నారు, ఆయనకి రెడీమేడ్ నచ్చి తీసుకున్నారు. ఆల్రెడీ ఒకరికి నచ్చకుండా పారేస్తుంటారు దాన్ని, ఆయనకి నచ్చలేదు, సార్కి నచ్చింది. అందుకని ఆడ ఫైనల్ అవ్వాలంటే ఇద్దరు ఉండాలి. ఇప్పుడు ఈ టీ షర్ట్ లో ఉండే దారం అంతా తీసేసాడు అనుకోండి, సార్ టీ షర్ట్ కూడా లేదు. మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? నిజంగా అయితే మనం కూడా లేము సార్, మనం కూడా లేము. అందుకని గాఢ నిద్రలో నువ్వు లేవు, ప్రపంచం లేవు. దాన్ని ఆనందం అని చెప్తున్నాం. తెల్లారితో నిద్ర లేచినాక భలే ఆనందంగా నిద్రపోయినాను రా అని. మరి ఇది ఎందుకు పగులు పుట్టి ఏడుపు? ఎందుకంటే మళ్ళా కళ్ళు తెరుస్తున్నాం, కళ్ళు తెరిచింది, కళ్ళు అన్నీ మళ్ళా చూస్తున్నాయి, చెవులు అన్నీ వింటున్నాయి, మళ్ళా వెళ్ళిపోయిన 60,000 ఆలోచనలు మళ్ళా వచ్చి లోపల చేరుతాయి. నేను అనే అహంకారం, నాది అనే మమకారం సర్వరోగాలకి శ్రీకారం అన్నారు. ఈ నేను అనేది తీసేస్తే తప్ప నిద్రపోలేరు మీరు. ఎప్పుడైతే నేను అనేది వచ్చి మీ బాడీలో నిద్ర యాడ్ అవుతుందో మెలకు వస్తుంది, మెలకు వస్తానే నాది అనేది యాడ్ అవుతుంది. ప్రతిరోజు నేను అనేది తీసేస్తేనే దుప్పట్లో నిద్ర వస్తుంది. ఆ నేను వచ్చింది ఏ టైం 4కో 5కో ఏదో ఒక టైంలో వచ్చి లోపల చేస్తేనే మెలకు వస్తుంది. మెలకు వస్తేనే లేచి మీరు మేడాన్నో సార్నో చూస్తానే నా మొగుడు నా పిల్లమని అనుకుంటాం, యాడ్ అయింది. పిల్లలను చూస్తాం, యాడ్ అయింది. సెల్ ఫోన్ ఎత్తి చూస్తాం, వాట్సాప్లో మెసేజ్లు అన్నీ యాడ్ అయినాయి, 2-3 మిస్సులు కాళ్ళు యాడ్ అయినాయి, అన్నీ చూడండి. మళ్ళా అన్ని తెచ్చి లోపల వేసుకుంటాం. మళ్ళా బయట వెళ్ళిపోయినవన్నీ మళ్ళీ వేసుకొని మళ్ళా ఆ రోజు రాత్రి కూడా దరిద్రం ఇదే, ఇవన్నీ తీస్తే నిద్ర రాదు. అందుకని నేను చెప్పేది ఏమనంటే వీలైనంత వరకు వేసుకునేది తగ్గించండి. సో ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే వదులుకోవడానికి చేయాలి, తగులుకోవడానికి చేయొద్దండి. సో ఎదగాలంటే వదులుకోవాలి, తగులుకున్నారనుకోండి వదులుకోవడం కష్టం. సో కాబట్టి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో ఏ పేరు తీసుకుందాం, ఎవరి పేరు వాడదాం? యాదగిరి సార్ పేరే వాడదాం, ఆ సార్ పేరు ఒకటే కనపడుతుంది కాబట్టి నాకు. ఇప్పుడు యాదగిరి సార్ ఉన్నారు, ఆ సార్కి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నేను ఆ సార్ కనపడినప్పుడు ఏం సార్ యాదగిరి గారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడుగుతాను నేను. అదే ఇప్పుడు అబ్బాయికి పెళ్లి కుదిరింది అనుకోండి, మండపంలోకి వచ్చినాక పెళ్లి కొడుకు ఏడాని అడుగుతాను నేను, నీ కొడుకు ఏడాని అడగను. ఆ పక్క పెళ్లి కూతురు ఏడా అని అడుగుతాను, ఆ అమ్మాయి పేరు పెట్టి పిలవను నేను. పూజారి కూడా అంతే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని పట్టరండి అంటాడు. సో మన ఆట నాటకం ఎంతవరకు అంటే మండపం వరకే, ఆడవరకే ఆడాలి మీరు ఆట. అందుకనే దేవుడు ఏం చేసినాడంటే ఆడవరకు, ఆ తర్వాత మన పేర్లు తొలగించేస్తారు. అందుకనే కాళ్ళు గడిగి కన్యాదానం చేసి నీళ్లు చల్లుకొని వాళ్ళిద్దరికి జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు చేయి పెట్టుకొని ఈ రోజు నుంచి మీ కర్మ జీవితం మీరు అనుభవించండి అని నీళ్లు చల్లి వదిలేసి వచ్చేవాళ్ళం మనం. ఇది బాగా మెంటలీగా ప్రిపేర్ అయిపోయింది వినే వాళ్ళందరూ కూడా. మళ్ళా పట్టుకునేది తగులుకునే పనులు చేయొద్దు. అదేదో
ఒకడు ఉంటాడు సార్. అది ఇంత ముందే చెప్పాను. టైం 10:30, నాకు ఇచ్చిన టైం అరగంట అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పలేను. అరగంటలో ఆత్మజ్ఞానం అనేది నేను చెప్పలేని విషయం. సో కాబట్టి విషయం అంటే ఇంకపోతే రెండోది, ధ్యానం అనేది నా అనుభవమే పెద్ద అనుభవం. నా అనుభవం చెప్పాలంటే మీకు ఈజీగా గంట పడుతుంది. అది ఇప్పుడు టైం లేదు. నేను యాడ్ అయిందే 9:50, 10:30 మళ్ళీ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా అనుభవాలు చెప్తాను. లలిత మేడం తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే ఈ 10 ఏళ్లలో 2 సార్లు చావు దాకా వెళ్ళి వచ్చాను నేను. ఆ టెక్ ఒక్క టెక్ సిచ్యువేషన్ చెప్పండి సార్. అంటే 2014 మే నెలలో ధ్యానానికి వచ్చాను. ఈ నవంబరు డిసెంబర్లో చలికాలం, నాకు ఎక్కడ క్లాస్ చెప్పాలన్న ఇష్టం. నా సూట్ కేసులు కడుక్కునే అవకాశం ఇచ్చినారు కదా అని ఒకడే బండిలో వెళ్ళి 100 కిలోమీటర్లు అయినా వెళ్ళి చెప్పేసి వచ్చేసేవాడిని. రాత్రి అయినా పట్టించుకునేవాడిని కాదు. బాగా నెమ్ము చేరిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఊపిరాడలేదు నాకు. తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. ఈ ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావుకి వచ్చినట్టు గల్లల్లో నెత్తరు రావడం మొదలుపెట్టింది. ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పి చెన్నై విజయకి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. రాత్రి 10 గంటలకు ఐసీయూలో పోయి కూర్చున్నాను. వాళ్ళు నైటీ దొరికారు, బాడీకి అన్ని టేపులు వేసి అతికిచ్చారు. ఏం చేయాలో తెలియలేదు. గుమ్మని కళ్ళు మూసుకొని కూర్చొని మాస్టర్లు నయం చేసి పంపిస్తే భూమి మీద పనిచేస్తాను అంటే మీ అందరితో జూమ్ క్లాసులు చెప్పుకుంటానని అనుకోండి. భూమి మీద పనిచేస్తాను, తీసుకెళ్లిపోతే పైన క్లాసులు చెప్పుకుంటాను, ఈడ కూడా పెద్ద పని ఏం లేదు అని చెప్పి కూర్చున్నాను. పత్రిజీ గారికి హ్యాండ్ ఓవర్ అయినా, మీరు ఏదో ఒకటి చేయండి గురువు గారు, నేనేం చేయగలుగుతాను. సో మా మిస్సెస్ అయితే, అమ్మాయికి తమిళ్ రాదు, ఆ బాత్రూమ్ దగ్గర క్లాక్ రూమ్ లో ఎప్పుడు కూడా ఆరోగ్యం మీద మనకి ఎప్పుడు అక్కర వస్తుందంటే, మనకు ఇష్టమైన వ్యక్తి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు వస్తుందండి ఆరోగ్యం మీద అక్కర. ఎందుకంటే క్యారేజీలు ఎత్తుకోలేక, బయట కాసుకోలేక, తిరగలేక. పేషెంట్ బాగానే ఉంటాడండి, ఏసీ ఉంటుంది, నర్సులు ఉంటారు, పొద్దుపోతుంది, టైం పాస్ అవుతుంది వాళ్ళకి, షిఫ్ట్ మారుతుంటారు. కాకపోతే చిన్న బాధ ఏంటంటే ఆ నర్సులు 16 ఏళ్ళ వయసులో మరి పైటా పావుడు వేసుకొస్తే బాగుండేది. ఆ తెల్ల గౌన్లు వేసుకొని వచ్చే దానివల్ల ఎనర్జీ రావట్లేదు. అది మారిస్తే బాగుండా అని అనిపించింది నేను అడ్మిట్ అయినాక. అప్పుడు మాట్లాడిన నర్సు శ్రీదేవి ఇప్పుడు కూడా మాట్లాడుతుంది ఫోన్ చేసి. అంటే క్లాస్ ఆ రకంగా చెప్పాను నేను. అంటే 5,000 రోజు ఆక్సిజన్కి 5,000 పే చేసేవాళ్ళం. ఆ ఆక్సిజన్ ని తీసేసి క్లాస్ చెప్పేవాడిని నేను. మా మిస్సెస్ తిడుతుంది, గసబోస ఎందుకు క్లాస్ చెప్తావు అంటే, గురువు గారు చెప్పినాడు కదా ఏడున్నా ధ్యానం చెప్పమని. రోజు 5,000 ఇస్తున్నాం కదా ఆక్సిజన్, చెప్పేసి వెళ్ళిపోదాం ఉండివే. ఆయన విత్తనాలు చల్లేమన్నాడు, చల్లేద్దాం మందే, ఆయన కదా ఇచ్చినాడు విత్తనాలు. ఒకరోజు మేనేజర్ క్లాస్ చెప్తే ఆ విజయ హాస్పిటల్లో అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాడు. పోతుంటే ఎందుకు వేసినావు మాల అన్న, ఏం సార్ వేయకూడదా అన్నాడు. కూర్చున్నాడు. ఒక అరగంట చెప్తే ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను తీసుకొని వచ్చి దీనికి కూడా చెప్పండి సార్. ఆయనకి ఎంత బాధ ఉందో చూడండి భార్యతో. సరే రా తీసుకురాబో చెప్తాలే అన్నాను నేను. సో అట్లాగా అది లంగ్ యాప్సెస్ అండి, గుండు సూది అంత హోల్ పడింది లంగ్స్ లో. అది 4 సెంటీమీటర్ పోయింటే సర్జరీ జరగాలి, 3 సెంటీమీటర్ ద్వారా బయటపడింది. సో అది కారణం ఏంటంటే, ప్రతి శనివారం తిరుమలకి వెళ్ళి అనంతాల్వార్ టెంపుల్ దగ్గర రాత్రి 10 నుంచి తెల్లారి దాకా ధ్యానం చేసేవాళ్ళు. సో అందుకని సీరియస్ గా సర్జరీ జరగాల్సింది చిన్న దాంతో రికవరీ అయింది. ఎంత ఉన్నా కూడా నో మెడిటేషన్ చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, ఇదేంట్రా బాబు తెచ్చి హాస్పిటల్ వేసినారు అని ఒక బాధ ఉంటుంది కదా. నందా ప్రసాద్ అని వైజాగ్ లో ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశాను నేను. ఆయన 19 ఏళ్ళప్పుడు పేగులు క్యాన్సర్ వచ్చింది, కెనడాలో ఉంటే ఇండియాకి వచ్చేసాడు. మన సొసైటీలో 23 ఏళ్ళు వర్క్ చేశారు పత్రిజీతో కూడా. 3 సార్లు స్టంట్ పెట్టుకున్నాడు. ఎప్పుడు 500 షుగర్ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి 48 సార్లు హిమాలయాలకు పోయించాడు. ఒకసారి డ్రీమ్ చేయండి, 3 సార్లు స్టంట్ పెట్టుకున్న వ్యక్తి 48 సార్లు హిమాలయాలకు ఎలా పోతాడు? ఒకసారి స్టంట్ పెట్టుకుంటేనే 4 మెట్లు ఎక్కలేము. అంటే ఆయన మహానుభావుడు 48 సార్లు పోయించాడంటే, ఒక స్పిరిచువల్ ధ్యానం ఎంత ఎనర్జీ ఇస్తుందో అనేది మీ విజ్ఞప్తితో వదిలేస్తుంది. అట్లాంటి ఆ వ్యక్తికి ఫోన్ చేసిన, ఏం స్వామి ధ్యానం చేస్తే నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు, నన్నేమో పండబెట్టేసినారు బెడ్ మీద, ఏంటి కారణం అంటే, రెడ్డి గారు నువ్వు ధ్యానం చేయకపోయినా కర్మ వస్తుంది, కాకపోతే అప్పుడు గ్యారంటీ లేదు, ఇప్పుడు గ్యారంటీ ఉంది. దేవుడు చెప్పిన పని, గురువులు చెప్పిన పని చేస్తున్నావు కాబట్టి లాంగ్ జర్నీ పోవాలంటే బండి కండిషన్ లో ఉండాలి, పనికిరాని బండ్లో పోలేవు. సో భూమి మీద చిన్న చిన్న పనులు చేయాలి కాబట్టి నీ కర్మల్ని కడుగుతున్నారు. కాబట్టి మహావతారణ బుక్ చదవండి, రెండోసారి సాధన చేసేవాడికి బాడీలో ఎన్ని మార్పులు వస్తుందో మీకు అర్థమవుతుందంటే మళ్ళీ ఆ బుక్ చదివా నేను ఒక లైబ్రరీ పెట్టుకున్నాను. నేను ఆర్పిఎస్ఎల్ లైట్ కన్నా జ్ఞానాన్ని ఇచ్చే బుక్ మిన్నా అన్నారు కాబట్టి 10th క్లాసులో అంతా కూడా పుస్తకాల్లో శ్రీదేవి బొమ్మ, జయప్రద బొమ్మలు పెట్టుకొని జీవితం గడిపేశాను నేను. ఆ పుస్తకాలు, ఆ చదువు ఎట్టా చదవలేదు. పత్రిజీ చెప్పిన ఈ చదువు అయినా చదువుకుందామని అప్పు చేసి అయినా ఈ పుస్తకాలు కొంటా నేను. సో ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది నా వెనకాల ఒక లైబ్రరీ ఉంది.
ఇది నేనున్న సెంటర్, నేను చేసే ధ్యానం సెంటర్ ఇది. సో ఆ, కాబట్టి ఈ పుస్తకాలు నాకు బాగా, అంటే పత్రిజీ పిరమిడ్ సొసైటీలో నాకు 3 విషయాలు బాగా నచ్చినాయి సార్. ఒకటి, పిరమిడ్ లో ధ్యానం చేయడం. రెండోది, గురువు గారు చెప్పిన బుక్స్ చదవడం. మూడోది, పత్రిజీ గారి జీవన విధానం, ఎలా నడుచుకున్నాడు, ఎలా మాట్లాడాడు. ఓపికకి సహనానికి మారుపేరు అనమాట. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకోవచ్చండి. మీరు పురుషోత్తముడు, గొప్ప పురుషోత్తమ లక్షణాలు అంటే రాముడి దగ్గర నుంచి తీసుకోవచ్చు. గొప్ప నాయకుడి లక్షణాలు అంటే కృష్ణుడి దగ్గర నుంచి తీసుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసానికి వినాయకుడి దగ్గర నుంచి తీసుకోవచ్చు. సమయోచిత వ్యవహారకర్త అంటే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి తీసుకోవచ్చు. శ్రద్ధా సబూర్ అంటే సాయిబాబా దగ్గర నుంచి తీసుకోవచ్చు. జాలి కరుణ అంటే జీసస్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. మార్పు రావాలి అనుకున్నప్పుడు, మారాలి అనుకున్నప్పుడు శంకరాచార్యులు తీసుకోరావచ్చు. ప్రేరణ ఇచ్చిన వాడు వివేకానందుడు. కర్తవ్య ప్రబోధకుడు బుద్ధుడు అనమాట. ఐకమత్యానికి పాండవులు. ఉత్తమ మేనేజ్మెంట్ గురువు వచ్చి భీష్ముడు. దానానికి కర్ణుడు, లక్ష్యానికి అర్జునుడు, ధర్మానికి ధర్మరాజు, ఆచరణ చేసినాడు మహాత్మా గాంధీ. సేవకు వచ్చి మదర్ తెరీసా, సహనానికి ఓపిక్కి పత్రిజీ. ఇవన్నీ కలిపితే పిరమిడ్ మాస్టర్స్ అవ్వచ్చండి. సో కాబట్టి మీరు రాసుకోండి, ఇవన్నీ లక్షణాలు మనకు ఉన్నాయా లేవా. ప్రతి ఒక్కరిలో క్వాలిటీ ఉంటుంది. మన అదృష్టం ఏంటంటే వీళ్ళందరినీ స్టడీ చేసినా మన ముందు వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో ఉన్నవన్నీ మనలో ఎన్ని ఉన్నాయి. అందుకనే మనకు బర్త్డే అనేది కాకుండా ప్రతి బర్త్డేలో మనం ఏం డెవలప్ చేసుకున్నాం, ఏం వదులుకున్నాం, మనం ఎంతవరకు. మా తమ్ముడు కొడుకున్నాడు, దుబాయ్ నుంచి వచ్చాడు. ఇప్పుడు 10th క్లాస్, అప్పుడు 3rd క్లాస్ ఏమో చిన్న పిల్లగాడు అనమాట. వాడికి ఏం తెలియదు. తిరుపతికి వచ్చినాకే వాడు చీకటి ఫ్యాన్ అనేది చూశాడు అనమాట. వాడు ఒక రోజు మాట్లాడుతుంటే ఎంగిలి ఉంచాడు నా ముఖం మీద. ఎంగిలి ఉంచుతుంటే నేనేం తిట్టలేదు, నవ్వుకుంటున్నా. మా మిస్సెస్ వచ్చి అడిగింది, అదేంటి ఎంగిలి ఉంచుతుంటే సైలెంట్ ఉన్నావు, వాడిని ఏమనట్లేదని. అంటే నేను చెప్పాను, గౌతమ్ బుద్ధుడి మీద ఎంగిలి ఉంచితే తుడుచుకున్నాడు అన్నారు కదా, ఇదే అంత ఓపిక ఉందో లేదో నేను పరీక్షించుకుంటా ఉన్నాను అన్నాను. ఇప్పుడు నేను ఎమోషన్ వాడిని కొట్టేసినాను అనుకోండి, ఇంక ఇన్ని రోజులు ధ్యానం చేసే ఉపయోగం ఏంటి. నేను నా నా తమ్ముడు కొడుకు ఎంగిలి ఉంచితే నాకు కోపం వస్తుందంటే, ఇంక బయటోడు ఎంగిలి ఉంచితే నేనేం చేయగలుగుతాను. సో కాబట్టి మనల్ని మనం అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి, క్షమించే గుణం ఉందా లేదా. ఎందుకంటే క్షమాపణ అడగగలిగితే మీరు మహాత్ముడు అవుతారండి, క్షమించగలిగితే పరమాత్ముడు అవుతారు. సో ఈ లక్షణాలు కూడా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ప్రతిసారి మనం జడ్జ్ చేసుకుంటూ ఉండాలి, అంటే వదులుకుంటూ ఉండాలన్నమాట. అందుకనే పెద్దోళ్ళు పండగ అని పేరు పెట్టారు. పండగ అంటే పండిపోతుంది కదా, పండిపోయేదాన్ని పండగ అంటారు. ఎట్టయితే కాయ పండై రాలిపోతుందో అట్లాగే పండగ, ఒక్కొక్క పండగ వస్తే మనం కూడా పండిపోతున్నాం. సో ప్రతి పండగకి మనం ఎంత ఆత్మజ్ఞానం నేర్చుకున్నాము అనేది కావాలి. సో ఫైనల్ గా ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను నేను. వేమన పద్యం ఒకటి ఉందండి, కుక్కను తినువాడు కుక్కను తినువాడు గురు జంగడు అంటారు. పందిని తిన్నవాడు పరమజ్ఞాని, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞాని, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఈ పద్యం వినేసి ముగ్గురు ఏం చేస్తారంటే, ఓ కుక్కను తింటే గురువు అవ్వచ్చా, పందిని తింటే పరమ జ్ఞానం అవ్వచ్చా, ఏనుగు తింటే సుజ్ఞానం అవ్వచ్చా అని వీళ్ళు ముగ్గురు పోయి ఒకడు పందిని కుక్కని ఏనుగు తినేసి వచ్చి వేమని అడుగుతారు, ఏమి గురువు గారు నువ్వు చెప్పినట్టు తిన్నామే, మేము అవ్వలేదే. అప్పుడు చెప్తాడు, రే నీకు ఆత్మజ్ఞానం తెలియదు, అంతరార్థం తెలియదు, నేను చెప్పింది పైన పెట్టుకొని పోయి తింటే అట్లా. ఆయన చెప్పే అర్థం ఏంటంటే, కుక్కను తిన్నవాడు గురువు అవుతాడు, గురు ఎందుకు అవుతాడు అంటే, కుక్క అనేది, మనసు అనేది ఊరకుక్క లాంటిదండి. స్థిరంగా ఒక చోట ఉండదు ఊరకొక్క, తిరుగుతూనే ఉంటుంది. చంచలత్వం కలిగింది మనసు, అంటే ఊరకొక్క మారి తిరుగుతుంది అనమాట. దాన్ని నిలపగలిగితే గురువు అవుతాడని అర్థం. అది ఎంత నీచంగా, నీచాతి నీచమైన స్థలానికి కూడా వెళ్ళి పంది ఆ గలీజినంతా తింటుంది అనమాట. మనం మనసు కూడా ఏ నీచమైన స్థితి, నీచమైన చోటుకి వెళ్తుంది. అందుకనేసి దాన్ని కూడా పట్టుకోగలిగితే, ఆ నీచమైన స్థితికి కాకుండా పోకుండా నిలపగలిగితే వాడు పరమజ్ఞాని అవుతాడు. సో ఏనుగు మించిన బలం లేదు కదండి. ఏనుగు అనేది చాలా బలం కలిగింది. మనసు కూడా అంత ఏనుక్కున్నంత బలం కలిగింది. మనసు చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. 1000 ఏళ్ళు తపస్సు చేస్తేనే 0 స్థితికి పడిపోయినాడు విశ్వామిత్రుడు మేనకాన్ని చూస్తానే. కాబట్టి మనసు ఎప్పుడు కింద పడేస్తుందో తెలియదు అనమాట, ఏనుగు కన్నా బలం అయింది. సో అందుకని ఈ మూడింటిని
ఎవరైతే పట్టుకొని నిలబడగలుగుతాడో అనేది ఆ పద్యం అర్థం. అందుకని ప్రతి దాంతో అంతరార్థంలోకి పోవాలి మనం. అంతరార్థంలోకి పోతే గానీ మనకు తెలియదు అనమాట. అందుకనేసి ఈ ఆత్మజ్ఞానం అనేది ఒక అద్భుతం. అందులో గొప్ప అద్భుతం మరి అంటే ఇంత జాలీగా జూమ్ మొబైల్లో చెప్పుకోవడం అనేది గొప్ప విషయం. సో మనమందరూ దేవుళ్ళమే. ఏ రకంగా దేవుళ్ళు అంటే దేవుళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి, రాక్షసుల చేతులు ఆయుధాలు ఉన్నాయి. ఒకరు లోక కళ్యాణానికి వాడినారు, లోక వినాశనానికి వాడిన వాళ్ళు చనిపోయినారు. సో మనం కూడా దేవుళ్ళే కాబట్టి మన చేతుల్లో కూడా దేవుడు మొబైల్ ఇచ్చినాడు. సో కాబట్టి ఈ రకంగా మనం కూడా దేవుళ్ళమే. కాకపోతే ఈ సెల్లుని మీరు దైవానికి దైవత్వానికి వాడతారా, మనం అనే ఆత్మ అజ్ఞానానికి వాడతాం అనేది మన చేతుల్లో ఉంది. అందుకని ఆ సింపుల్ గా నేను క్లోజ్ చేసేది ఏంటంటే ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి, వదలొద్దండి. బుక్స్ చదవండి దయచేసి. మాత్రం మీరు ఏదో ఒకటి, మీరు చదివినా చదవకపోయినా విశాలాంధ్ర కానీ ఏదో ఒక బుక్ స్టాల్కి షాపింగ్ పోతారు, పార్కుకి పోతారు, సినిమాకి పోతారు, అన్నిటికి పోతారు కదా. నెలలో ఒకసారి ఏదో ఒక బుక్ షాప్కి వెళ్ళి ఒక 1 hour ఆ బుక్కుల మధ్యలో గడపండి. ఆడున్న గురువుల ఎనర్జీని అంతా ఎంజాయ్ చేయండి. ఏదో ఒక బుక్ తీసుకొని వచ్చి చదవకపోయినా మీరు పనుకున్న చోట ఆ బుక్ పెట్టుకోండి. మీకు ఆ ఎనర్జీ అనేది తెలుస్తుంది 100%. స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. సో 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు కదా. మీకు అద్భుతంగా ఇంత సర్వీస్ ఇచ్చి ఇంతమంది మాస్టర్లను పిలిచి ఇన్ని క్లాసులు చేయించడం అనేది ఆర్ట్. అది అందరూ చేయలేరు. నేను క్లాస్ ఎంతసేపు అయినా చెప్పగలుగుతాను, ఇంకోసారి చెప్పగలుగుతాను, కానీ ఆర్గనైజ్ చేయడం, అందరిని గ్యాదర్ చేయడం ఈ పని నేను చేయలేను. అది కొందరు వల్లనే డిజైనింగ్ అదనమాట. సో ఇంతమంది మాస్టర్లను పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళ నెంబర్లు కూడా ఆర్గనైజర్లను అడిగి తీసుకోండి. మీకు ఏదైనా ఫీలింగ్ ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి. పిరమిడ్ మాస్టర్లు అంతా బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ టైంలో కొంచెం అంటే భరోసా అంటారు కదా, భుజం తట్టడం అంటారు, అది ఉంటే చాలు మనకి, ఇంకేమీ అవసరం లేదు. 10:40 అయింది. ఇంకా చాలా మేడం, క్లోజ్ చేద్దామా, చెప్పమంటారా? థ్యాంక్ యూ సార్. లొంగి కట్టుకునే సన్నివేశం చెప్పి నింటే బాగుండనేమో, అదొక్కటి ఏం చెప్పకపోయారు. మేడం, ఏం మేడం? ఇంకొకసారి ఆ, మీరు ఏదైతే చనిపోవాలనుకున్నాము అన్న సందర్భము, ఇంకా అందంగా చనిపోదాము ఎందుకు అనుకున్నారు? ఓ, అది తలనొప్పి వచ్చింది. అది అందరికీ ఒకసారి తెలిస్తే సార్ మొత్తం జ్ఞానం అంతా, అజ్ఞానం అంతా ఫటాఫంచలు అయిపోతుంది సార్, అంతే. అది చెప్దాంలే మేడం. ఓకే నేను సార్. నాకు టైం 10:50 అయిపోయింది కదా. అవును సార్, అవును అంటే సార్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఏమవుతుందంటే ప్రాబ్లం, ఒక అతను హరికథ చెప్పని వస్తాడు ఒక పల్లికి. సో పల్లికి వచ్చిన రోజు ఫస్ట్ రోజు ఒక 200 మంది వస్తారు కథకి, రెండో రోజు 20 మంది వస్తారు, మూడో రోజు ఒకడే కూర్చో ఉంటాడు. అందుకని హరిదాసుకు బోరు కొట్టి ఏందిరా అని కథ చెప్పడం నిలిపేస్తాడు, రాడనమాట. ఒకరోజు ఆ రైతు, ఆ ఒకడే వచ్చిన రైతు సంతలో కనపడతాడు. ఏం స్వామి మా ఊరికి కథ చెప్పని రాలేదంటే, పోరా ఎవరు వచ్చేలేదు, నువ్వు ఒకడు వచ్చి కూర్చుంటావు, నీకు వచ్చి కథ చెప్పేదా నేను అంట. నీకు చెప్పే అంత టోని కాదు స్వామి, ఏమే ఒక ఆవు ఉన్నా కూడా ఒక గడ్డి పెట్టాలి కదా, అట్టని గడ్డి పెట్టకుండా నిలిపేస్తామా అంటాడు. ఒరే వీడు మనకే కౌంటర్ ఇచ్చినాడే, ఎంత రైతు అయినా కూడా అని చెప్పి కరెక్టే కదా అని మరుసటి రోజు కథ చెప్పని వస్తాడు. ఆ రోజు ఇది రైతు ఒకడే వస్తాడనమాట. అయినా పర్లేదు చెప్పమన్నాడు కదా అని 1 గంట 2 గంటలు 3 గంటలు చెప్తాడు అనమాట క్లాస్. 3 గంటలు చెప్పాక అయ్యారా ఎట్ట చెప్పినాను క్లాస్ అంటే, నీకు చెప్పేంతటోని కాదు స్వామి, ఒకడే ఉండాం కదా, ఒక ఆవే ఉంది కదా అని గడ్డి మోపు అంతా పెట్టలేం కదా. కాబట్టి ఎంత పెట్టాలా అంతే పెట్టాలా, దొరికినారు కదా అని గడ్డి బామ్ అంతా పెట్టినాం అనుకో సచ్చి ఊరుకుంటుంది. అట్లాగా మనకి వినేవాళ్ళు దొరికినారు కదా అని చెప్పి కంటిన్యూ చెప్పినాం అనుకోండి, కరెక్ట్ సార్. రేపు సార్ ఏం సార్ 130 మంది కాస్త 30 మంది అయిపోయినారు అంటారు మీరు. కరెక్టే సార్. బేకరే. సో ఫైనల్ గా క్లోజ్ చేసేటప్పుడు ఒక విషయం చెప్తాను సార్, క్లోజ్ చేసేస్తాను. ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే ఫైనల్ ఇయర్ ఫెయిల్ అయిపోయిన అడగండి, సంవత్సరం వాల్యూ చెప్తాడు. మంత్ వాల్యూ తెలుసుకోవాలంటే ప్రెగ్నెంట్ లేడీని అడగండి, చెప్తుంది మంత్ వాల్యూ. 1 వీక్ గురించి తెలుసుకోవాలంటే ఒక పత్రిక ఎడిటర్ని అడగండి, 1 వీక్ వాల్యూ చెప్తాడు. ఒక రోజు గురించి తెలియాలంటే లేబర్ని అడగండి చెప్తాడు. గంట గురించి తెలుసుకోవాలంటే 2 లవర్స్ని అడగండి చెప్తారు. ఒక నిమిషం గురించి తెలుసుకోవాలంటే
మిస్ అయిపోయిన ట్రైన్ ప్రయాణికుని అడగండి, ఆ నిమిషంలో ఏం మిస్ అయిందో చెప్తాడు. ఒక సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ప్రమాదంలో చిక్కుకొని బయటపడిన అడిగితే చెప్తాడు సెకండ్ వాల్యూ. ఒక మిల్లీ సెకండ్ గురించి తెలుసుకోవాలంటే ఒలింపిక్ లో మెడల్ ఎత్తిన అడిగితే చెప్తారు. ఒక జీవిత కాలం గురించి తెలుసుకోవాలంటే మాత్రం పిరమిడ్ మాస్టర్ని అడగండి, దాని విలువ చెప్తారు. థ్యాంక్ యూ. అద్భుతం. సో ఇంకోసారి మీ అందరికి కూడా పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికి కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగ. నా క్లాసులో జనరల్ గా క్వశ్చన్లు ఏమి రావు మీకు. సో థ్యాంక్ యూ కాకపోతే సార్. ఒకటైతే చెప్పగలుగుతాను నేను, సముద్రం అన్నాక సునామీలు వస్తాయి, భూమి అన్నాక భూకంపాలు వస్తాయి, ఆకాశం అన్నాక ఉరుములు మెరుపులు వస్తాయి, 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా గోడలకు నీరులు వస్తాయి, మనిషి అన్నాక జబ్బులు వస్తాయి. దాని గురించి ఏం బాధపడద్దండి. ఒకవేళ ధ్యానం చేస్తారు వస్తే కూడా, ఇప్పుడు నాకు కూడా మొన్న ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎవరు అడిగినారు ఏం సార్ ఎట్టుందని. దానికి నచ్చినాను, వచ్చింది, బాడీ బాగా పెట్టుకోండా కాబట్టి 4 రోజులు ఉంటాను అనింది, ఉండిపో అని చెప్పినాను, ఉనింది వెళ్ళిపోయింది అని చెప్పినాను. బాగున్న ఇంట్లోనే కదా ఎక్కువ సేపు ఉంటాము. మనం ధ్యానం చేస్తున్నాం, కాస్మిక్ ఎనర్జీ ఉంది, గుమ్మడికాయ జ్యూస్ అంటే నేను నా విధానం చెప్తానండి. తెల్లారితో 2:30కి లేస్తాను, 2 గంటల సేపు ధ్యానం చేస్తాను, 5:30కి సైకిల్ ఎత్తుకుంటాను, 4 కిలోమీటర్లు సైకిల్ దొక్కుతాను, 1:30 సేపు షటిల్ ఆడతాను, 8:30కి వస్తాను, బూడిద గుమ్మడికాయ, 2 ఉసిరికాయ, కరివేపాకు వేసుకొని గ్లాస్ జ్యూస్ తాగుతాను, 9:30కి పరమాత్ముడు పెట్టిన తిండి తింటాను, మధ్యాహ్నం పెళ్ళాం పెట్టేది తింటాను, రాత్రి తిండి లేనోడు మారుంటాను. నా సిస్టమ్ అది. సో కాబట్టి కొబ్బరికాయ తింటాను. మీరు కూడా విత్తనాల్లో ఫస్ట్ ప్లేసు, పండ్లు సెకండ్ ప్లేసు, మిగతా థర్డ్ ప్లేస్ ఉన్నాయి. 6 రకాల ఫుడ్ ఉంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మాత్రం ప్రకృతి ఒకటి విత్తనాలకి ఇచ్చింది, రెండోది పండ్లకి ఇచ్చింది. కాబట్టి తెల్లారితో బాగా పచ్చి కొబ్బరి, దానికేం మీరు కూర్చోవాల్సిన పని లేదు, ఇంట్లో జోబీలు వేసుకొని కవర్లో పెట్టుకొని కూడా తింటా ఆఫీసుకు పోవచ్చు. కొబ్బరి, ఖర్జూరాలు ఒక 3 తినండి, వాల్నట్స్, బాదం పప్పులు తినండి. మెదడు బాగా యాక్టివ్గా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది, మతిమరుపు రాదు. ఒక 2-3 అంటి పండ్లు తినండి, జాంకాయ తినండి, బొప్పాయి తినండి, సీజనల్ ఫ్రూట్స్ అంతా తినండి. మార్నింగ్, మధ్యాహ్నం ఉడికిన ఆహారం తినండి. ఎందుకనంటే మనకు 2 వంటలు ఉంటాయి, సూర్యపాకం, అగ్నిపాకం. సూర్యుడి ద్వారా ఆల్రెడీ ప్రకృతిలో అన్ని ఉడికిపోయినాయి, దాన్ని అలాగే తింటే ఏ జబ్బు రాదు. మనం కనుక్కునేది అగ్నిపాకం, అంటే ఉడకబెట్టి తినేటివి. ఈ అగ్నిపాకం తిన్నన్ని రోజులు మనిషికి జబ్బులు వస్తాయి, దాంతో అయితే నో డౌట్. అల్యూమినియం గిన్నెలలో తింటే కూడా జబ్బులు తగ్గవు. ప్రెషర్ కుక్కర్ లో కూడా వండుకొని తిన్న కాలం నడుము నొప్పి, మోకాలు నొప్పులు తగ్గవు. దానికి అందుకే ప్రెషర్ కుక్కర్ అని పేరు పెట్టినారు. సో కింద మంట పెట్టిన విజిలేసే ఏకైక ప్రాణేంద్ర అంటే కుక్కరే. అంత అద్భుతంగా విజిలేస్తాడు, కింద కాలిపోతున్నా కూడా విజిలేస్తాడు. దాన్ని కూడా మీరు జ్ఞానం కింద తీసుకోవచ్చు, ఎంత ఆనందంగా విజిలేస్తున్నావు కాలిపోతున్నా కూడా. మన చిన్న నొప్పికే తట్టుకోం. అది మనకి ఎంత సేవ చేస్తుంది ఆ కుక్కరు. అంటే చిట్లు పోతుంది రైస్, చిట్లు పోయిన అన్నం తింటే నొప్పులు తగ్గవండి, వండిన అన్నం తింటేనే నొప్పులు తగ్గుతాయి. సో కాబట్టి ఆహారం మీద పోతే మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు అండి. ఏమైనా అడగాలనుకుంటే అడిగేయండి. ఈసారి ఆహారం గురించే పెడదాం సార్ సెషన్ ఒకటి. వింటారంటావా? నెక్స్ట్ మీకు ఆహారం గురించే మీరు ఒక సెషన్ మీతో తీసుకుంటే బాగుంటుంది సార్. అంటే అద్భుతంగా. సరే, ఆహారం బోర్ సబ్జెక్ట్ సార్, వినరు వీళ్ళు, అది ప్రాబ్లం. అంటే రెండు రెండు మిక్స్ చేసి చెప్దాం సార్. మీసారి మీ యొక్క అంటే మీ జీవిత ప్రయాణం అంటే ఒకటి, తర్వాత ఈ రెండు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా భార్య పైన చెట్లో మల్లెపూలు కోస్తా ఒక పురుగు తగిలి కన్ను ఇన్ఫెక్షన్ అయింది. ఇక్కడ అరవింద్ హాస్పిటల్ ఫ్రీ కదా అని తీసుకెళ్ళా చెకప్. నాకన్నా 9 ఏళ్ళు చిన్న అమ్మాయి, నాకన్నా 9 ఇయర్స్ చిన్నది ఆ పాప. తీసుకెళ్తే ఐ టెస్ట్ చేసినారు, లాంగ్ సైట్ ఉంది మేడం, స్పెట్స్ వాడండి అని చెప్పి. సరే నేను కూడా చెక్ చేసుకున్నాను, మీకేం సైట్ ఏం లేదు సార్, రీడింగ్ గ్లాస్ వాడుకొని సరిపోతుంది అనేసి అన్నారు. నేను చెప్పినాను, ఏంటివే రోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇస్తావు, కరివేపాకు ఇస్తావు, నాకేం సైట్ లేదు, అదేదో ఒక గ్లాస్ జ్యూస్ తాగితే నీకు కూడా ఈ సైట్ ఉండదు కదా. చూసినారా, ఊరంతా ఉద్ధరిస్తాను కానీ ఇంట్లో ఆ అమ్మాయికి డాక్టర్ చెప్పినాక జ్యూస్ తాగుతుంది ఇప్పుడు. వాడు చెప్పినాక సైట్ వచ్చినాక ఇప్పుడు అప్పుడప్పుడు తాగుతుంది. వాళ్ళ మదర్ కి ఐ ఆపరేషన్ జరిగి మన ఇంట్లో 1 మంత్ ఉంది సార్. ఆ 1 మంత్ గుమ్మడికాయ జ్యూస్ తాగేది అల్సర్ తగ్గిపోయింది. ఆవిడ 65 ఉంటుంది ఏజ్ అనమాట. అందుకని అంటే ఈ పర్సనల్ విషయాలు అంటారు కదా సార్, పర్సనల్ అంటే తిండే సార్. ఇంట్లో మొగుడు పెళ్ళానికి వచ్చే గొడవ అంతా తిండి కాడే.
నాకు ఇడ్లీ నచ్చుతుంది, దానికేమో దోశ నచ్చుతుంది, ఈడే కొట్టుకొని వస్తాం ఇక్కడ. ఎందుకనంటే ఆ కాలంలో ద్రౌపదికి కృష్ణుడు అక్షయ పాత్ర ఇచ్చినాడు అనమాట. ఎవరు వచ్చినా రుద్దు, భోజనం పెట్టేయి, నువ్వు చేసే పని లేదు. ఇప్పుడున్న ఆడవాళ్ళకి అదృష్టం ఏంటంటే దేవుడు ఫ్రిడ్జ్ ఇచ్చినాడు అనమాట. ఈ కలియుగం అక్షయ పాత్ర ఇది. మీరు ఏ ఇంటికి పోయినా దోశలు పెడతారు. అది ఏ రోజు పిండో తెలియదు కానీ పెడతారు వాళ్ళకి. ఆ విధి మాత్రం వాళ్ళకే తెలుసు. డిమార్ట్ ర్యాకులైనా ఖాళీ ఉంటుంది సార్, ఫ్రిడ్జ్ ర్యాకులు అయితే ఖాళీ ఉండవు ఏ ఇంట్లో కూడా. అది ఏందా పెడతారు, ఎట్టదా పెడతారో తెలియదు కానీ డోర్ తీయాలంటే భయం వేస్తుంది. సో అడగండి ఎవరైనా ఏమైనా కావాలంటే. రైట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో అద్భుతంగా ఉంది. అంటే మీరు చమత్కారంతోనే ఒక అద్భుతమైన జ్ఞానం అదే ఇస్తున్నారు. సార్, అదే అందుకే నేను అంటే మొదటి రోజు ఇలా ఇక్కడ ఏంటంటే పెట్టాలని అంటే సార్ క్లాస్ విశేషము తీసుకున్నాను. విచిత్రం ఏంటంటే చమత్కరిస్తూనే జ్ఞానం ఇస్తున్నారు. జ్ఞానం ఇస్తారు. అది అదే సార్. అది అంటే ఇక్కడ మహాద్భుతం. మీ దీనికి క్లోజింగ్ లో ఒక జోక్ చెప్తాను సార్, ఇంకా నవ్వుతారు. జోక్ లో సందేశం ఉంది, చిట్కా కూడా ఉందండి. జోక్ గానే ఉంటుంది, ఇందులో మీరు డీప్ గా ఆలోచిస్తే చిట్కా ఉంటుంది. ఒక అతను ఉద్యోగం చేస్తుంటాడు, బాధ్యత కలిగినాడు. రోజు 11కి 12కి ఇంటికి వస్తాడు అంతే. ఫ్రెండ్స్ తో పోతాడు, 11కి వస్తాడు అనమాట. ఇంకెప్పుడైతే లేట్ నైట్ వస్తాడో సమాజం పెళ్లి చేస్తుంది కదా, మనకు లేని మనశ్శాంతి వాడికి ఎందుకని పెళ్లి చేస్తారు. సో ఒక పల్లెటూరు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి పెళ్లి చేస్తే కూడా వీడు 11కే పోతాడు, పల్లె అమ్మాయి కదా పెద్దగా అడగదు వాడు. 11కే పోతుంటాడు, పెళ్ళైనా మారిపోడు అనమాట. ఒక 1 ఇయర్ అయ్యే కొద్దికి ఉన్నట్టుండి 6 నెలలు అయ్యే కొద్దికి సడన్ గా 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఏంద్రా 1 ఇయర్ 6 నెలలు 10 నెలలు లేట్ గానే పోతున్నాడు, ఉన్నట్టుండి ఇంత మార్పు 8కే ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఏంటి అని వాడిని అడుగుతారు. వాడేమంటాడంటే, ఈ మధ్య మా భార్య లక్ష్మీ ప్రసన్నతో స్నేహం చేసింది, ధ్యానానికి వెళ్తుంది క్లాసులకి అని చెప్పినట. ధ్యానానికి నువ్వు ఇంటికి వెళ్ళిపోవడానికి ఏం సంబంధం రా అంటే, మా భార్య నువ్వు ఎప్పుడైనా రాబ్బా తలుపు తెరిచేసి కొనుక్కుంటాను నేను అని చెప్పింది, అందుకని వెళ్ళిపోతున్నాను నేను అన్నాడు. మీకు అర్థమైందా జోక్? సో ఇక్కడ టెక్నిక్ ఎవరా అంటే, ఒక పల్లెటూరు అమ్మాయి ధ్యానం చేసినా కూడా మొగుడిని మాటతో చక్కదిద్దుకోవచ్చు. సో ఎంతవరకు భర్తలు వినకపోయినా కూడా ఆడవాళ్ళు ఈ టెక్నిక్ తో మార్చుకోవచ్చు. అరుచుకోవాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మా వీధిలో ఒక అమ్మాయి ఉంది సార్, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మేస్త్రి పని చేస్తారు. ఆ అమ్మాయి వెనకాల అబ్బాయి పడేవాడు అనమాట. ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పేది, అన్నా ఒక అబ్బాయి ఎంత పడినాడు, ఏది ఇస్తున్నాడు, నువ్వు ఏం చెప్పినావు అన్నా. నా వెనక పడితే చెప్తో కొడతాను అని ఏదో తిట్టినా అన్నా అనేది. సినిమా డైలాగులన్నీ తిట్టినావు అనుకోడు, యాసిడ్ పోసేస్తాడు. నువ్వేం చేస్తావు అంటే వాడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయి. మా నాయన మేస్త్రి పని చేస్తాడు, నాకు కోరికలు ఎక్కువ, పలా నగలు ఇలా ఇలా కొనుక్కోవాలని కోరికలు ఉన్నాయి నాకు. నువ్వు ఆ కోరికలు తీరుస్తానంటే పోయి ఉద్యోగం చేయి, ఒక 50,000 రూపాయలు శాలరీ ఉద్యోగం సంపాదించుకోవచ్చు, ఇలా అప్పుడే బొట్టు కట్టుకుంటా, మా అమ్మ నాయనతో కూడా పని లేదు. నువ్వు చెప్పు, వాడికి ఫ్రెండ్లీగా చెప్పు. వాడు నిజంగానే ప్రేమ ఉంటే పోయి ఆ ఉద్యోగం తెచ్చుకుంటే పెళ్లి చేసుకో, ఈజీ కదా. మీ అమ్మ నాయన కూడా దేరట్ట సంబంధం. వాడికి భయపడినాడు అనుకో, నీ జోలికి రాడు, మర్చిపోదు, ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడు. ఈ టెక్నిక్ చేయగాని చొప్పుతో కొడతా, పొరకతో కొడతాను, కంప్లైంట్ ఇస్తాను, ఇవన్నీ చేసినావు అనుకో ఈగో దెబ్బతింటుంది. ప్రకృతి అన్నాక ఎంట పడతారండి, బెల్లం అన్నాక ఈగలు వాళ్తాయి, చక్కెర అన్నాక ఈగలు వస్తుంది, స్త్రీ అన్నాక వెనక పడతారు. వాడిని తిట్టకూడదు, సమయస్ఫూర్తితో వాడిని కన్విన్స్ చేసి మార్చుకునే విధానం చూడాలి. కానీ అయ్యా కోపం వచ్చేటట్టు తిట్టాం అనుకోండి, గొడవలు అయిపోతాయి. అది వేరే డ్రగ్స్ ప్రపంచంలో ఉన్నాం మనం, మత్తు పదార్థంలో ఉన్నాం. నెగిటివ్ కూడా పెరుగుతుంది కదా భూమి మీద మనతో పాటు. ఒకప్పుడు చేపలు తినాలంటే ఏరు వస్తే ఏట్లో చేపలు తినేవాళ్ళు నేను చిన్నప్పుడు. ఇప్పుడు ఏమరంటే చెరువులు దొవ్వి యాక్సిడెంట్ అయిన కుక్కలు, రోడ్లో చచ్చిపోయిన కుక్కల్ని అంతా తెచ్చి చెరువుల్లో వేసి ఇంజక్షన్లు వేసి, నేనేమో పిరమిడ్ కట్టి ధ్యానం చెప్పి కషాయాలు ఇచ్చి టిఫిన్ పెడతాను రండ్రా బాబు అని నేను అరుస్తుంటే, ఈదిలో 3 ఆడవాళ్ళు చేపలోనే అరస్తా పోతాం. నేనేమో బుద్ధుడు అవుదాం రారా అని నేను అరుస్తున్నాను, ఇంకొకరు 3 వచ్చి చేపలో అని వాళ్ళు అరుస్తారు. ఇప్పుడు జనం అడిగి పోవాలా, చేపల దగ్గరికే పోతారు. ఎందుకు? వర్షం పడింది, చల్లగా ఉంది, చేపలు తిన్నాంలే, ధ్యానానికి ఇంకా వయసు ఉంది, ప్రసాద్ రెడ్డి అడిగి పోతాడు, 50 అయినాక పోదాంలే, 60 నాకు పోయేదేముంది. ఇప్పుడు 60 అయిన వాళ్ళందరూ ఉన్నారు ధ్యానం క్లాసులో, కూర్చోలేరు, లేయలేరు, పనుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో జూమ్ లో.
కదా. అవును. ఎందుకంటే మన బాధ కూడా అంతే కదా సార్. పత్రిజీయే చెప్పేవాడు, నేను 29 ఏళ్ళకి ధ్యానానికి వచ్చినాను, ఆంజనేయ స్వామి 4 సంవత్సరాలకే, కృష్ణుడు 4 సంవత్సరాలకే ధ్యానం చేసినాడు, ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలకి ధ్యానం చేసినాడు, నేను ఒక వేస్ట్ ఫెలో 29 ఏళ్ళకి వచ్చిన ధ్యానానికి అని పత్రిజీయే తీసుకునేవాడు. అట్టటప్పుడు మనమంతా దురదృష్టవంతులమే, కానీ ఏదో ఒకటి క్లైమాక్స్ లైన్ వచ్చింది కదా, అదృష్టవంతులమే. లైఫ్ ఎంట్రీ కన్నా ఎగ్జిట్ ముఖ్యం కదా, ఎగ్జిటే కావాలి. ఎలా బతికినామో ఎలా పుట్టినామో అనేది కాదు, కానీ ఆ చనిపోయేటప్పుడు 3 నిమిషాలు టైం ఉంటుంది ఆత్మ వెళ్ళిపోవడానికి. 2 సావులు ఉంటాయి మనకి, భౌతికంగా చావు ఒకటి, యాతన శరీరం చనిపోవడం ఒకటి. ఈ చావు ఈజీ కానీ సమాధానాలు ఏముండదు, కానీ యాతన శరీరం, రెండో శరీరం చనిపోతుంది మనం, అక్కడ మనం ఆన్సర్లు చేయాలి వాటి. మీరు ఎంతసేపు వినే వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించాల్సింది మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ బంధువులు మెచ్చుకున్నారా పొగిడినారా అనేది పని కాదండి. మిమ్మల్ని పంపించిన వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం చెప్పాలనేది ఆన్సర్లు రెడీ చేసుకోండి. వాళ్ళు మీ పూర్ణాత్మకి కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా మాట్లాడే అంత స్థితిలో మీరు ఇక్కడే ఉండాలి. అంత గర్వపడేటట్టు మనం మనం ఇక్కడ డెవలప్ అవ్వాలి. ఆ పని మీదే వచ్చినాం భూమి మీద. నాకు వచ్చిన డెత్ ఎక్స్పీరియన్స్లు అయితే ఇంకో ధ్యానమే చేయడానికి. మా తమ్ముడే తిట్టినాడు, చలికాలం ఏడాడో పోయి కూర్చొని ధ్యానం చేసినావు, రోగాలన్నీ తెచ్చుకున్నావు, నీకు ఇంకేం పని లేదా, ధ్యానానికి పోతే రోగాలు వస్తాయని. నేను ఒకటే చెప్పినారే, నువ్వు శాలరీ కోసం వచ్చినావు, నీ దగ్గర జీతం ఉంటుంది, నేను సొసైటీ కోసం వచ్చిన కొంతమంది జీవితాలు ఉంటాయి. నా కర్మ వేరు, నీ కర్మ వేరు. ఇప్పుడు నువ్వు నేను చనిపోయి పైకి పోతే నిన్నేం సన్మానం చేయదు. నువ్వు టాటా క్యాపిటల్లో నేషనల్ హెడ్, ఏమి మంచి అపార్ట్మెంట్లు కొన్నావు, భార్యను బాగా చూసినారు, నిన్నేం సన్మానం చేయదు. నన్నే చేస్తారు సన్మానం, అది కూడా కలగన్నాను సార్ నేను. ఓ ఓకే ఎందుకంటే సార్. ఇప్పుడు మీలాంటి మేధావులతో అందరితో మాట్లాడుతున్నాను కదా, దీనికన్నా ఏం కావాలి అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎవరైనా ఏమైనా అడగతారా? ఎస్. మీనా కుమారి హ్యాండ్ రైజ్ చేశారు సార్. అడగమనండి, చెప్పేదానికన్నా అడిగితే ఆన్సర్లు బాగా వస్తాయి. అవును. స్నేహితులారా, సో ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సారు చెప్తారు మీకు సమాధానం. అంటే సార్ చెప్పిన దాంట్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది, మంచి చమత్కారంతో మంచి జ్ఞానము, అద్భుతమైన జ్ఞానం మనకు అందింది. యాదగిరి సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి. మేడం సార్ నమస్కారం సార్, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే నమస్తే. మేము క్వశ్చన్స్ అడిగేటంత ఏం లేదు సార్, అది క్లారిటీగా ఉంది. యాక్చువల్గా మీరు క్లాస్ చెప్పినట్టు లేదు సార్, నాకు కూర్చొని మాట్లాడుకున్నట్టుంది. అవును. అంతే సార్. యాక్చువల్గా ఏంటంటే క్లాస్ లాగా అనిపిస్తలేదు సార్, ఒక 5-6 మంది కూర్చొని జనరల్ గా టాపిక్ మాట్లాడినట్టు ఉంది. అంటే ఓకే కరెక్ట్ గా కూర్చోబెట్టారు సార్ మైండ్ లో. క్వశ్చన్స్ అయితే ఏం లేవు సార్. ఓకే అంటే ఓకే. ఒక చిన్న టైం కూడా అయింది సార్. పత్రిజీ గారితో మీ ప్రయాణం ఒకసారి చిన్న సంఘటన ఏమైనా ఉంటుందేమో తెలుసుకుందాం అనే ఒక తప్ప ఏం లేదు సార్. దాదాపుగా చిన్న పత్రిజీ గారితో ఏమరా అంటే, నా అదృష్టం ఏంటంటే రాయలసీమ కోస్తా ఆంధ్ర అంతా తిరిగాను సార్ నేను. సార్. ఆయన 40 ఏళ్ల క్రితం ఏదైతే కర్నూలు జిల్లాలో బేతంచెర్ల, బనగానపల్లి, కర్నూలు అక్కడంతా తిరిగి పిరమిడ్లు కట్టాడో అవన్నీ కూడా ఆయనతో కూడా వెళ్ళడం జరిగింది. కారణం ఏంటంటే పత్రిజీ గారు పిఏ శివప్రసాద్ గారు అని ఉన్నారు. అవును సార్. ఆయన తిరుపతిలో ఉంటాడన్నమాట. ఆయనకి డ్రైవింగ్ రాదు. ఆయన క్రేటా అని ఒక వెహికల్ కొన్నాడు, డ్రైవింగ్ రాదు కాబట్టి నన్ను తీసుకెళ్ళాడు కూడా. సార్. సో నాకు స్వామి కార్యం స్వకార్యం రెండో వస్తుంది కదా అని చెప్పి ఆయనతో వెళ్ళేవాడిని నేను. ఆ వెళ్ళిన తర్వాత ఈ అనుభవం, ఒకసారి పత్రిజీ గారు తిరుపతి భీమాస్ రెసిడెన్స్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ హాస్పిటల్ అనుభవం చెప్పాను నేను. అంటే సరదాగా చెప్పాను నేను. ఓకే. అంటే డాక్టర్ చేరినప్పుడు 24 గంటలు టైం ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు, అంతవరకు ఏం చెప్పలేరని సినిమాలో చెప్తారు కదా. నేను అడ్మిట్ అయినాక నాకు కూడా అట్ట అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, ఈ చీకట్లో ఆ డార్క్ రూమ్ లో ఐసీలో నర్సులే తెల్ల గౌన్లు వేసుకొని తిరుగుతారు, మనకి దెయ్యాలంటే తెల్ల గౌన్లుగానే కనపడతాయి. చెవులు కాడ గుసగుసగా మాట్లాడతారు, మనల్ని ఎవరో పిలుస్తున్నారు, ఈ భయంతో చచ్చిపోతామేమో అని అనిపించింది. అందుకే డాక్టర్లు టైం ఇచ్చినారేమో అని ఆలోచనలు వచ్చినాయి. శ్రీదేవి మరి పైట బావిడ వేసుకొని వచ్చి, నువ్వు సూపర్ స్టార్, ఇప్పుడే ఎట్టున్నావు అంటే అప్పుడు ఎట్టుంటా అంటే మొత్తం వైర్లు బీకేసి లేసి వచ్చేస్తాం ఎట్టు చెప్పేవాడిని క్లాసులు. అది గురువు గారికి బాగా నచ్చింది అనమాట. అందుకని ఆయన నాకు తిరుపతి స్వామి అని పేరు పెట్టాడు, ఎక్కడున్నా కూడా పిలుస్తాడు అనమాట. ఆయనతో నాకు ఒక అనుభవం ఏంటంటే, నెల్లూరులో వంశీ గారు సాయి తపోవనం ఓపెన్ చేశారు సార్. అక్కడికి వెళ్ళున్నాం మేము. అక్కడికి వెళ్ళుంటే గురువు గారు కుర్చీలో కూర్చో ఉన్నారు,
నేను ముందర కూర్చో ఉన్నాను. నన్ను పిలిచాడు, రా కూర్చో అన్నాడు. నేను ఆయన కాళ్ళ దగ్గర కుర్చీ దగ్గర కూర్చున్నాను. మాట్లాడు అన్నాడు. మాట్లాడుతుంటే నేను యూట్యూబ్ లో ఒకటి చూశాను. నార్త్ ఇండియాలో ఒక యూత్ అబ్బాయి ఒక వర్క్ చేశాడు. గురువు గారు హగ్ చేసుకొని ఆ ముద్దు పెట్టుకున్నాడు ఆ అబ్బాయిని. నాకు కూడా అలాంటి కోరిక ఉంది, అంత పని చేసి గురువు దగ్గర ముద్దు పెట్టించుకోవాలని కోరిక ఉంది అన్నాను నేను. ఆయన వెంటనే అంతవరకు ఎందుకు, ఇప్పుడే పెడతానని టక్కన పెట్టేశాడు మేడం నాకు వంగి ముద్దు. సో గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర ఒక 10-15 మందికి ముద్దులు పెట్టుంటాను, కానీ పత్రిజీ దగ్గర ముద్దు మాత్రం మర్చిపోలేకపోతున్నాను సార్. ఎక్సలెంట్ సార్. సార్ ఓపెన్ 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 హార్ట్ సార్ మీది. ఏదున్నా ఓపెన్ మాట్లాడతారు, ఓపెన్ హార్ట్ సార్ మీది. ఏదున్నా ఓపెన్ గా చెప్పేస్తారు, ఏదున్నా ఫ్రాంక్ గా మాట్లాడతారు, ఓపెన్ గా చెప్పేస్తారు. అదే అదే మంచిగా అనిపిస్తుంది క్లాస్. ఎక్సలెంట్ సార్, ఆయనకు థ్యాంక్ యూ కూడా ఆయనకు కూడా అదే నచ్చింది సార్. పత్రిజీ గారికి కూడా అదే నచ్చింది అన్న. అంటే నాకు ఈ శ్లోకాలు పద్యాలు ఇవన్నీ ఏమి రావు, తెలుగు ఉచ్చారణే సరిగ్గా చేయను నేను. కాకపోతే ఇవి ఇట్లాంటివి చెప్పమంటే నేనే చెప్పగలుగుతా. న్యాచురల్ టాక్ సార్ ఇది. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా మేడం అయిపోయినారా? రైట్. మిత్రులారా, ఇంకెవరైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడండి. మీ యొక్క అట్లీస్ట్ అనుభవం చెప్పండి. ప్రశ్న లేకపోయినా అనుభవం, మీరు అనుభవం సార్తో ఒకసారి అట్లా మాట్లాడినట్టు ఒక లైన్ 2 లైన్లు, ఒక 2-3 అంటే మాస్టర్ వాళ్ళకి మాట్లాడండి. టైం అయింది అయినా కానీ ఒక 2-3 మాస్టర్ మాట్లాడండి, మనం మీనా క్లోజ్ చేద్దాం. కుమారి గారు రైజ్ చేశారే, ఆ, ఉంటారు లేదా? మీనా కుమారి మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. మేడం నమస్తే. సార్ ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా నవ్వుతూ నవ్విస్తూ చాలా బాగా చెప్పినారు సార్. నిజంగా ఆ థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ సెషన్. అసలు 1 అవర్ ఎట్లా అయిపోయిందో కూడాను తెలియలేదు సార్. చాలా బాగుంది సార్ ఇది సెషన్ మా అంతా. మేడం నాకు పెళ్ళి కూడా 25 ఏళ్ళు అయింది మేడం. ఆ పిల్లకి కూడా అర్థం కాలేదు 25 ఏళ్ళు ఎట్ట అయిపోయింది. ఆ పాప కూడా ఇదే అంటుంది, 25 ఏళ్ళు ఎట్ట అయిపోయిందో తెలియదు నీతో కాపురం. అవును సార్. ఆ మేడం చాలా లక్కీ లేండి సార్. మేడం అందుకే మీకు 4 కాపురాలు చెప్పాను నేను. అవును సార్, కరెక్ట్. 4 కాపురాల్లో కొంచెంసేపు ఆ బిడ్డ దేవతగా ఉంటుంది, ఆ బిడ్డ దేవత క్యారెక్టర్ లో ఉంటే నేను దెయ్యం క్యారెక్టర్ లోకి వస్తాను. నేను ఖచ్చితంగా దెయ్యం క్యారెక్టర్ లోకి వస్తాను నేను. అప్పుడే ఆ బిడ్డ నేర్పించవచ్చు అనమాట. జీవిత అంటే సత్యాలన్నీ చాలా చక్కగా చెప్తున్నారు సార్. జీవిత సత్యాలంతా చాలా బాగుంది సార్. చాలా క్యాజువల్ గా అసలు అంటే ఆత్మజ్ఞానాన్ని ఆ ఆ అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా మీరు అంత ఈజీగా చెప్పేస్తున్నారు సార్. చాలా బాగుంది ఈ సెషన్. చాలా బాగా అంటే చెప్తున్నారు కుటుంబ సార్. సంబంధం బాగుండాలంటే మనం బాగుండాలి కదా మేడం. ఇప్పుడు అవును మొరుటోడు నా మొగుళ్ళో ఒక డైలాగ్ ఉంటుంది మేడం, రాజశేఖర్ సినిమా అది. అవును తండ్రి పోతే బంధువులు పోతారు, తల్లి పోతే బంధం పోతుంది, తమ్ముడు పోతే బలగం పోతుంది, పెళ్ళాం పోతే అన్ని పోతుంది, నేను ఎవరి కోసం బతికేదే బామ్మ అంటాడు. అవును అది సినిమా డైలాగే కదా అనుకున్నాను, కానీ నా జీవితానికి వచ్చే వ్యక్తికి 93లో మా నాన్న చనిపోయినాడు. 20 ఏళ్ళు నాకు అప్పుడు. అవును మా నాన్న చనిపోయినాక చాలా మంది బంధువులు మాయమైపోయినారు, లిస్టే లేదన్నమాట. ఇప్పుడైతే మెమరీ కార్డు ఉంది, గూగుల్లో స్టోర్ చేసుకోవచ్చు, అప్పుడు ఏమీ లేవు కదా. అవును కాబట్టి సార్. బంధువులు ఎవరు దాయాదులు ఎవరో తెలియకుండా పోయా. సో దానివల్ల బంధం పోయింది, బంధువులు పూడ్చిన. మా అమ్మ ఉన్నంత వరకు మా తమ్ముళ్ళు ఏడున్నా కూడా వచ్చేవాళ్ళు మా అమ్మ కోసం. మా అమ్మ అవును చెప్పేది, పెద్దవాడు కదా నువ్వే సర్దుకోరా అని నీతులు చెప్తా ఉండేది. ఆ వాళ్ళు వచ్చేవాళ్ళు, అమ్మ ఉంది కదా అని. మా అమ్మ చనిపోయి 15 ఏళ్ళు అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చేలేదు. అంటే కారణాలు చెప్తారు, రావాలంటే 50,000 ఖర్చు అవుతుంది, నువ్వు టికెట్ పెడతావా, ఫ్లైట్ టికెట్ ఇస్తావా. తీరా ఇడికి వచ్చినాక మనం చికెన్ కూడా పెడతాం, కాఫీ టీ కూడా ఇన్ని. నేను అదొక బాధ వాళ్ళు. ఒకసారి అవును వచ్చినాడు పెద్దోడు తమ్ముడు కొట్లాడినాడు, రమ్మంటారు అంత చికెన్ కూడా పెట్టరు, మీరేమన్నా వదినా అని తిట్టాడు. నేను చెప్పిన, నువ్వు తినే 1/4 కేజీ కోడికి అన్ననే తిట్టను వస్తున్నావు, అదేరా మాంసంలో ఉండే దుర్మార్గం. నువ్వు కోడి కోసం వచ్చినావు, అన్న కోసం వచ్చినావో తెలియదు. నా దగ్గర ఉండేది పెడతానే కానీ హైదరాబాద్ లో లేని బిర్యానీ నీ పిల్లం ఉంది అడపోయి చేసుకొని తిను. నేను సద్యాన్ని నా దగ్గర ఉన్న పప్పు చారే పెడతాను, తింటే తిను. అవును సార్. లేదు ధ్యానంలోకి బస్ వస్తే బంధువులు ఉంటారు సార్, ఆత్మ బంధువులు ఉంటారు సార్. గర్భగుడి ఆత్మ అయిపోతుంది బంధువులు మేడం, ఉంటారు. గర్భగుడి అయిపోతుంది. మీకు ఖర్చు మిగిలేదు, పత్రిజీ తెప్పేది, డబ్బులు ఎట్ట వస్తుందంటే ఇట్నే. అవును అంటే ఒక కొడుకు తండ్రిని అడుగుతాడు, నాన్న కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటే అవునరా అంటారు. మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే మీ అమ్మ అరిస్తే వెళ్ళిపోతారు రా వాళ్ళు.
అట్లాగే ఇప్పుడు కూడా మన ఇంటికి మీ ఇంటికి ఎవరికైనా జనాలు ఎక్కువ వస్తుంటే మీరు చేయలేకపోతే ఏం చేస్తారంటే బాగా ధ్యానం చెప్పండి, శాకారం చెప్పండి, కషాయాలు పెట్టండి, కాఫీ టీ కూడా ఇవ్వద్దండి. సార్ మీకు గరికతో చూడండి, జ్యూస్ చేసిస్తారు. కరక్కాయ జ్యూసు, గెరికి మీరు గరికతో గడ్డి జ్యూస్ పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది, జ్ఞానం కూడా బాగా వస్తుంది గెరికే. సార్ అట్లా ఇప్పుడు మీరు కషాయాలు. సెషన్ లో మనము నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఆత్మ ఆకాశిక్ రికార్డ్స్ రాస్తుంది అని చెప్తున్నారు కదండి సార్ మీరు. అది కొంచెం చెప్పండి సార్. అంటే అకౌషిక్ రికార్డ్స్ అంటే ఏకలవ్యుడు ఉన్నాడు కదా. ఎగ్జాంపుల్, ద్రోణాచార్యుడు దగ్గరికి శిష్యరికం వస్తే ఏకలవ్యుడికి నేర్పిడు కదా. నేర్పికపోతే ఏకలవ్యుడి విగ్రహం పెట్టుకొని విద్య నేర్చుకుంటాడు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకొని. సో విగ్రహం పెట్టుకొని నేర్చుకుంటే ఎలా వచ్చేస్తుంది? రాదు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే ధ్యానంలో ద్రోణాచార్యుడు అకౌషిక్ రికార్డ్స్ లో పోయి ఆ విద్యనంతా నేర్చుకొని చదివేసి వచ్చి నేర్చుకుంటాడు. అది ఒకరు పర్మిషన్ లేకుండా అతను అకౌషిక్ రికార్డ్స్ ధ్యానంలో పోయి చూసిన దానివల్ల, అది నేర్చుకున్న దానివల్లనే బొట్టనీళ్ళు కోసేసుకుంటాం. అది తప్పు కాబట్టి. అకౌషిక్ రికార్డ్స్ అనేది ఉంటుంది మేడం. అంటే మన సినిమాలో లెక్క తీసుకుంటే చిత్రగుప్తుడు ఆకాశిక్ రికార్డ్స్. అకౌషిక్ రికార్డ్స్ మనం గాఢ నిద్రలో పోయినప్పుడు మన సోల్ ఏం చేస్తుందంటే ఆ రోజు మాట్లాడినవి చెప్పినవన్నీ కూడా చేసేస్తుంది, రికార్డ్ అవుతుంది. సపోజ్ మీకు ఎవరైనా పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి రమ్మని మీరు వస్తానని మాట ఇచ్చి పనిబడి పెళ్లికి పోలేదనుకోండి, ఆ మాట ఇచ్చిన పాపానికి ఇంకో జన్మకు వచ్చి వాడు పెళ్లికి పోతాడు. కాబట్టి మాటకి ఎగ్జాంపుల్ ఎవరు అంటే భీష్ముడు అను. ఇచ్చిన మాట కోసం ఆ 1000 బాణాలు ఒంట్లో గుచ్చుకున్నా కూడా 8 రోజులు హంసపై మీద పనుకో ఉంటాడు. ధర్మం 4 పాదాలు ఉండేంత వరకు నేను ప్రాణం వదలను అని ఉంటాడు, శబ్దం చేస్తాడు. ఆ మాట కోసం ఆ పెయిన్ భరిస్తూ ఉంటాడు. యుద్ధం అయిపోయినాక ధర్మరాజు రాజ్యంలో రాజు అయినాక వెళ్తాడు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఎవరంటే, మాట మీ నోట్లో రానంత వరకు మీరు మాటకి రాజు అన్నమాట. మాట ఒకసారి నోట్లో నుంచి బయట వచ్చేస్తే మాటకి మీరు బానిస అయిపోతారు. చాలా ఎరుకతో మాట్లాడాలంటే మాట కన్నా మౌనం కన్నా మాట గొప్పది అన్నప్పుడే మాట్లాడాలి. సో అట్టని మాట్లాడేది పూర్తిగా నిలిపేవద్దండి. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లు మనం అంతా ప్రచారం చేయడానికి వచ్చినాం, అందరినీ బుద్ధుళ్ళు చేయని వచ్చినాం. కాబట్టి మీరు ఎట్లయినా స్టార్ట్ చేయండి. ఫైనల్ గా మన ధ్యానము విత్తనం మాత్రం వేసేయండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం గురించి, దేవుడి గురించి మాట్లాడేది కూడా మౌనంతోనే సమానం. అజ్ఞానం మాటలు లేకుండా మీరు ఆత్మజ్ఞానం ఎంతసేపు మాట్లాడినా కూడా మీకు ఎనర్జీనే, అదైతే తప్పులేదు. కాకపోతే మీతో మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేస్తారు, అదొక పెయిన్ ఉంటుంది. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే మీనా కుమారి గారు, మిమ్మల్ని మీ స్నేహితులు విమర్శించిన వాళ్ళంతా మిమ్మల్ని కలగంటారు, వాళ్ళ కళల్లో మీరు హీరోయిన్ అయిపోతారు. అదైతే షూర్. మన వాళ్ళ కల్లో కనపడితే చాలదా మేడం, విత్తనాలు పడినట్టే. ఇంకో జన్మలైనా ధ్యానం చేస్తారు. అవును సార్, అవును, కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రామ్ గారు మాట్లాడండి. రామ్ గారు. ప్రసాద్ గారు సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి సార్. నుంచి నాకు ధ్యానం చేయాలనే కోరిక ఉంది, కానీ అది ఎలా చేసినా మీరు చెప్తున్నారు కదా ఈరోజు చేద్దాం రేపు చేద్దాము అంటే సరైన ఏంటంటే చాలా మంది పిలిచారు, హార్ట్ఫుల్నెస్ వీళ్ళందరూ వచ్చారు, ఏది ఎంచుకోవాలి అనేది నాకు అర్థం కాదు ఇప్పటి వరకు. ఫస్ట్ టైం ఈ రోజు జూమ్ సెక్షన్ నేను ఏదైతే వెతుకుతున్నప్పుడు ఇలా సెక్షన్ అనేది మహా అవతార ఫౌండేషన్ ద్వారా ఈ అవకాశం నాకు కల్పించినందుకు చాలా థ్యాంక్ఫుల్ గా హ్యాపీ అనిపించింది. బట్ ఇంతసేపు నేను అసలు నాకు ఓర్పు తక్కువ సార్, అంటే నేను ఓర్పు లేదు నాకు. ఆ ఓర్పుని తెచ్చుకోవడం కోసమే నాకు ఒక శక్తి కావాలని చెప్పాను. కానీ ఇంతసేపు అసలు ఏది అంటే నిలకడ, అంటే జస్ట్ నాకు చేయాలని ఉంది కానీ ఎలా చేయాలో అర్థం కావట్లా.
కానీ హార్ట్ఫుల్నెస్ ఇవన్నీ మీరు చెప్పారు కదా, నేను అన్ని చేశాను. తర్వాత దీంట్లో పిరమిడ్ సార్ది పత్రిజ గారి దగ్గరికి నేను వచ్చిన తర్వాత అనిపించింది ఏది ఎంచుకోవాలని నాకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. కానీ ఈ రోజు అయితే నాకు చాలా మీ మాటలు నాకు చాలా చాలా మధురంగా అనిపించినాయి అన్నమాట. చాలా మారగలుగుతాం, ప్రతి ఒక్కరిని మార్చగలుగుతాము. నాకు చాలా కోరిక ఏంటంటే ఇదేదో దేవుడు మనం పుట్టించిన దానికి ఎంతో మందికి ఏదో సేవ చేయాలి, ఏదో మన ద్వారా. ఇప్పుడు మీ మాటలు చాలా నా హ్యాపీనెస్ అనిపించినాయి. కానీ ఏమి అంటే నేను ఎక్కువసేపు నిలబడలేనేమో అనుకున్నాను, కానీ ఈ రోజు మెడిటేషన్ లో నేను చాలా ట్రై చేశాను. కానీ ట్రై చేసినంతసేపు నాకేమో స్వెట్ వచ్చేస్తుంది. ఏమో నాకు డిస్టర్బెన్స్ స్వెట్ వస్తుంది, ప్లస్ నాకు ఇక్కడ పెయిన్ లాగా అనిపిస్తుంది, హెడ్ పెయిన్ వస్తుంది. చాలా కొద్దిగా ఈ రోజే నేను ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేశాను. బట్ దాని గురించి కొద్దిగా ఏమైనా చెప్పగలుగుతారా, ఉండగలుగుతానా, ఎలా ఏంటి అలవాటు అయితే ముందు ముందు రోజుల్లో అని కొద్దిగా సార్ అది. సార్ యాక్చువల్ గా ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు మీకు పెయిన్స్ వస్తున్నాయంటే మనం ఎగ్జాంపుల్ పాల సముద్రం కథ తీసుకోవచ్చు. ఉమ్, పాల సముద్రం మీకు తెలుసు కదా, చిలకంగా చిలకంగా ఆలాహలం వస్తుంది. ఆ, మళ్ళా కల్పవృక్షం, కామధేను, ఐరావతం, లక్ష్మీదేవి, చింతామణి, అమృతం వస్తుంది కదా. సో అది కథ. అంతరార్థం ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు కూడా కూర్చోంగా ఫస్ట్ స్టేజ్ నొప్పులే వస్తాయి. ఉమ్, ఇట్స్ ప్రాసెస్ అన్నమాట. కొందరికి తలనొప్పి వస్తుంది, బరువు అయినట్టు అనిపిస్తుంది, లావు అయినట్టు అనిపిస్తుంది, ఊగినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా రైట్ సింటమ్స్. ఉమ్, రెండోది ఏమరా అంటే మనకు ఏదైతే ఈ వాయువులు ఉండదో, ఉదాన వాయువు, అపాన వాయువు, సమాన వాయువు అన్నట్టు ఎనర్జీ ఏదైతే ఉందో అది కిందకు పోతా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అది పైకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అయిపోతుంది. అది కొన్ని రోజులే ఉంటుంది, కంటిన్యూగా ఉండదు. అది ధ్యానం టైం పెరిగే బుద్ధికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఎంతసేపే చేయగలుగుతున్నాను, చేయలేదు అనేది అవసరం లేదు. మీకు క్వాలిటీ ధ్యానం ముఖ్యం, కానీ క్వాంటిటీ పని లేదు. అది అవసరం లేదు మీకు. లైఫ్ లో ఇప్పుడు మీరు ఒక కంట్రీకి పోవాలి సార్, నేను ఒక స్టేట్కి పోవాలి, ఇద్దరు ఒకే ఫ్లైట్ ఎక్కుతాం. నేను స్టేట్ లో దిగాలి, నువ్వు కంట్రీకి పోవాలి. నేను స్టేట్ లో దిగినానని నా మీద ఏడిస్తే ఎట్లా మీరు? మీ జర్నీ పెద్దది. కాబట్టి ధ్యానం కూడా అంతే. నేను 4 గంటలు చేస్తున్నాను కదా అని నా మీద ఏం ఫీల్ అవ్వద్దండి. వెల్ అండ్ గుడ్. సో మీరు ధ్యానం ఎట్లా చేస్తారని అంటే, ఇప్పుడు ఆఫీస్ జాబ్ వెళ్తున్నారు అనుకోండి, తెల్లారితో నిద్ర పడక మీద నుంచి లేచినప్పుడు ఒక 10 నిమిషాలు చేయండి, మీకు వీలుంటే 10 చేయండి, లేదా 15 నిమిషాలు చేయండి, టెన్షన్ ఏం లేదు. ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, మీరు ఒక ఆలోచన రిలీజ్ చేయండి, నేను ధ్యానం చేస్తున్నాను, మళ్ళీ ఖాళీగా ఉంటాను, పని ఏం లేదు, ఆలోచిస్తానని మీరు కన్విన్స్ చేసి ఒక థాట్ రిలీజ్ చేయండి. ఎప్పుడైతే మీ మనసు కన్విన్స్ చేస్తారో అది ఎగ్జామ్షన్ ఇస్తుంది, సరేలే అని 10-20 నిమిషాలు వదిలేస్తుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఇది 100% ఈ టెక్నిక్ పనిచేస్తుంది. ఏమి లేదు, సరైన ఆలోచన చేయండి. మీరు ఒక వివేకానందుడైనట్టు, బుద్ధుడైనట్టు, క్లాసులు చెప్పినట్టు, మీ ద్వారా పల్లెలు దత్తక తీసుకున్నట్టు ఇలాంటి ఊహించుకోండి. అట్టేటప్పుడు మీకు అది మంచి ఆలోచనలు అవుతుంది, ఎనర్జీని ఇస్తుంది. కొన్ని రోజులకు ఆలోచన కూడా తగ్గిపోయి ఆలోచన స్థితికి వెళ్ళిపోతారు. ఆలోచన వచ్చినా ధ్యానమేనండి, ఆలోచన లేకపోయినా ధ్యానమే. ఎందుకంటే ఒక సముద్రం అలల్ని ఎట్ట చూస్తుందో, ఒక తెర సినిమాని ఎట్ట చూస్తుందో, ఒక కొడుకు చేసే పని తండ్రి ఎలా అబ్జర్వ్ చేస్తాడో, ఆత్మ కూడా మనసు చేసే పని చూస్తుంది. కానీ దానికి దీనికి సంబంధం ఉండదు. ఆత్మ ఎనర్జీ ఆత్మకి జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏరానంటే ఇది గుడ్ సైన్ అనమాట. ఇది రెండోది ఏరంటే మీకు ఆర్ట్ఫుల్నెస్. నేను కూడా ఆర్ట్ఫుల్నెస్కి వెళ్ళింది, రామచంద్ర మిషన్కే. కాకపోతే మనం ఎక్కడ సెట్ అవుతామంటే మీ ఆత్మకి ఎక్కడ ఎనర్జీ అందుతుందో, మీ ఆత్మకి యాడ్ నచ్చుతుందో ఆ సిస్టంలో సెట్ అయిపోతారు. సో నేను ఎందుకు రామచంద్ర మిషన్ లో ఉండలేకపోయినానంటే, నాకు చెప్పేది ఇష్టం కాబట్టి, ప్రచారం చేయడం ఇష్టం కాబట్టి, నా ఆత్మ పత్రిజీ దగ్గరికి వచ్చి సెట్ అయిపోయినా. అందుకని ప్రతి ఒక్క వ్యక్తికి తిన్నా తిండి ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఏదున్నా సర్దుకుంటాడు సార్. రికగ్నైజేషన్, గుర్తింపు మాత్రం ఎవరు వద్దనుకోరు. సో మీకు ఒక మిడిల్ ఏజే కాబట్టి మీకు చేయాలి అని కోరిక ఉంది కాబట్టి, నా ఫ్రెండ్లీ సలహా ఏమంటే మీకు రైట్ ప్లాట్ఫారం పిరమిడే. ఎందుకంటే ఇక్కడ చాలా దీంతో ఆర్టికల్స్ లేవు. మన దగ్గర పిరమిడ్ అనే ఒక ఆర్టికల్ ఉంది. ఒక మనిషి బెడ్ మీద ఉన్నాడు, కూర్చోలేడు, మీరు అతనికి క్రిస్టల్స్ వేసి రుద్రపీఠం చేసి ఆ దివాన్ కాట్ మీద కూడా మీరు 2 పిరమిడ్లు కట్టేసి పండబెడితే కూడా తగ్గిపోతుంది అతనికి. ఆ టెక్నిక్ ఉంది ఇక్కడ. మీరు ఏ ధ్యానంలో అది చేయలేరు మీరు. సో ఒక పిరమిడ్ తీసి ఇంట్లో కట్టుకున్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతుంది. ఎవరైనా మనల్ని తిట్టాలని వచ్చినా కూడా పిరమిడ్ చూసి, చంద్రబాబు వీడు
పిరమిడ్లు పెట్టుకున్నాడు గురువేమో అని చెప్పి కూలుగా మాట్లాడతాడు. ఇట్లా మనకి చాలా అస్త్రాలు ఉన్నాయి ఇందులో. సో కాబట్టి పెయిన్స్ వచ్చినా రాకపోయినా వెల్ అండ్ గుడ్. ఇంకా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నా నెంబర్ తీసుకోండి, పర్సనల్ గా ఫోన్ చేయండి, ఫ్రెండ్లీగా నేను మీకు ఎన్నైనా చెప్తాను. 988 రాసుకోండి. చెప్పండి సార్. 988 535 టైప్ చేయనమ్మా, దీంట్లో టైప్ చేసాను సార్ నంబర్. 7799. ఇంతకుముందు క్లాస్ లో 3 తీసుకున్నారు మేడం, సత్యవాణి, శిరీష, కృష్ణకుమారి ఎవరో తీసుకున్నారు. సందేహాలు అడిగినారు, ఈ రోజు వచ్చినట్టు లేరు వాళ్ళు. సరే రాము గారు, మీరు డే టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి, నేను ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు టైం అయింది కాబట్టి అది చాలా పెద్ద సబ్జెక్ట్, నేను మీకు ఇంకా మంచి విషయాలు చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు ఒకసారి పరిచయం అయినాక మీరు వదలరు, నేనే వదలాలి మిమ్మల్ని, ఇంక చెప్పలేను రాము నేను నీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. ఓకే సార్, ఇంకా అయిపోయినారా? అయిపోయింది సార్, ఆల్మోస్ట్ టైం కూడా ఎక్కువైంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ధన్యవాదాలు మీకు, మీ యొక్క జ్ఞానానికి, చమత్కారానికి అన్నిటికి కూడా అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ ప్రసన్న మేడం, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ఇంత మంచి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇంత ఆనందంగా ఇచ్చారు. ఎప్పటికీ మెయిన్ మా అమ్మ ఫంక్షన్ కి మీరు అవకాశం ఇచ్చిన దానికి, మీరు నన్ను గుర్తు చేసి ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకే మా తరపున, మా అమ్మగారి తరపున కూడా కృతజ్ఞతలు మేడం. నాదేం లేదు సార్, అంతా మాస్టర్స్ చేయించారు అంతే. అంటే వాళ్ళు ఇట్ట పనులు బాగా చేస్తారులేండి. అందరం కూడా వాళ్ళకే చెప్పుకోవాలి. అందరినీ లాక్ చేయడానికి చేస్తారు సార్ అంతా. జయరామ్ రెడ్డి గారు రైజ్ చేశారు హ్యాండ్, అదే అడగండి. జయరామ్ రెడ్డి గారు లాస్ట్ అనుభవం మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ క్లాస్ చాలా బాగుంది. లాస్ట్ టైం అయితే క్లాస్ విన్నాం సార్, మార్నింగ్ అయితే. ఇప్పుడు సమయం సరిపోలేదు సార్. అవునవును అనిపిస్తుంది. అవునవును, నాకే సమయం తక్కువ అనిపించింది, నాకు కూడా ఉంటది, కానీ ఇప్పుడు సమయం కారణంగా కుదరట్లే. మార్నింగ్ టైం కూడా ఒక రోజు పెట్టిద్దాం సార్ సార్తో. కోరుకుంటున్నాం సార్. సార్ ఇదే మనతో ఇంకా రెండు మూడు క్లాసులు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అది వాళ్ళు సార్, వాళ్ళు చెప్పినారు కదా వాళ్ళు మాస్టర్లని. చేద్దాం సార్, ఖచ్చితంగా చేద్దాము. మార్నింగ్ సెషన్ కూడా సార్కి ఇద్దాము, సార్ క్లాస్ తీసుకుందాం. అందరూ వినండి సార్, మీకు ఎప్పుడు బోర్ కొడుతుందో, నవ్వాలనుకుంటారో నన్ను పిలవండి. కొంచెం నవ్వుకుందాం, మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఓకే స్నేహితులారా, సో ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి మన యొక్క ఈ ధ్యానం అయిన తర్వాత జ్ఞానం కూడా సో నవ్వులతో సాగింది. ఖచ్చితంగా జ్ఞానము, నవ్వులు రెండు కూడా కలిసి సాగాయి కాబట్టి చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు. ఇది మొదటి రోజు సార్ రావడము మనకు ఎంతో విశిష్టమైన విషయం. ఈ కార్యక్రమము అద్భుతంగా ప్రసంగం, తర్వాత శక్తి అన్ని కూడా మనం సంపాదించాం, మంచి జ్ఞానం కూడా సంపాదించుకున్నాం. సో ఇది మొదటి రోజు కాబట్టి ఈ రోజు అందులో టైం కూడా ఎక్కువైంది కాబట్టి మనం ఇంకా ఇప్పటితో కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. సో రేపు మామూలుగానే మన యొక్క షెడ్యూల్ ఏముందో షెడ్యూల్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా. అప్పటికి కూడా గొప్ప విషయం సార్, 10:30, 11, 20 అయినా కూడా 60 మంది ఉన్నారంటే గ్రేట్ సార్. ఎస్ సార్, ఎస్. మహావతార్ బాగా పనిచేసేటట్టున్నాడు. మామూలుగా అయితే ఎంతమంది ఉండరు, వెళ్ళిపోతుంటారు. మేడం మీ ఎనర్జీ బాగా పనిచేసేటట్టుంది, టైటిల్ బాగుంది, మహావతార్ కావాలని. ఎస్ సార్, థ్యాంక్ యూ. అంత రంగనాథ్ సార్దే సార్ ఆ క్రెడిట్ అంటే కూడా. సో అంత మాస్టర్స్ కూడా అంటే వాళ్ళ జ్ఞానం కావాలి కాబట్టి ఖచ్చితంగా విజయ మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు ఎందుకు? విద్యా మేడం, విజయ
విజయ మేడం, మాట్లాడండి విజయ మేడం. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. ఆ మైక్ మీద నొక్కండి, యా. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగుంది సార్ క్లాస్. నమస్తే సార్, చాలా బాగుంది సార్ క్లాస్. అది చెప్పడానికి ఇంత టైం తీసుకున్నారా మేడం? అలా కాదు సార్, వాళ్ళు పాపం అరగంట నాకు టైం అది మేడం, వాళ్ళు అరగంట నుంచి అడుక్కుంటా ఉన్నారు, మాట్లాడండి, అడగండి అడగండి. అట్లా కాదు ఆర్టీసీ బస్సు రైల్వే స్టేషన్ లో మేడం అట్లా కాదు ఇప్పటికీ సార్, నాకు అసలు స్పందించలేదు సార్, ఇప్పటికైనా కానీ మేడం. అట్లా కాదు సార్, నాకు అసలు వాళ్ళు జ్ఞానం గురించి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లో చెప్పండి. మా నాయుడుపేట సార్ క్లాస్కి వెళ్ళాను నేను 2-3 సార్లు. పత్రిక గారిది పిరమిడ్కి వెళ్ళాను, కానీ నాకు అక్కడ ఏమి అర్థం కాలేదు సార్. వెళ్ళాను, ఏదో కూర్చున్నాను, ఒక 10 నిమిషాలు వచ్చేసాను సార్. నాకు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అసలు ధ్యానం అంటే ఏంటి అనేది బాగా అనిపించింది సార్. ఇలా చెయ్యాలి అనే ఒక విధానం అయితే బాగా తెలిసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పానిలే మేడం, కనీసం 40 నిమిషాల తర్వాత అయినా స్పందించినారు, మీకే కృతజ్ఞత. రివర్స్ మీకే కృతజ్ఞతలు ఇప్పుడు. అంటే మిగతా వాళ్ళు ఆ పని కూడా చేయలేదు సార్, స్పందించలేదు సార్. మేడం అన్న స్పందించడానికి ఇంత లేట్గా అయినా కానీ వాళ్ళకి ఆల్రెడీ కృతజ్ఞత చెప్పేశాం కదా. ఇప్పుడు అది స్పందించడం లేదని చెప్పి ఆల్రెడీ కృతజ్ఞతలు చెప్పేశాం. ఓకే సార్, రైట్. ఆనందంగా నిద్రపోవచ్చు సార్, హాయిగా హ్యాపీగా మంచిగా ఆత్మ ఏమంటాము, ఒక జ్ఞాన నిద్ర, ఒక ధ్యాన నిద్ర అయింది సార్. సూపర్ గా నిద్ర పడుతుంది సార్ అందరికి. మేడం మాలతి మేడం, హేమావతి మేడం, మీకంతా ఏం క్వశ్చన్ లేవా? మాట్లాడమా మాలతి మేడం గారు, మాలతి మేడం అన్మ్యూట్ చేయండి సార్. అదే నేను ఎమ్మెల్యే అయ్యి మీ బంధువు ఏంటి వద్దన్నా కూడా మాట్లాడుంటారు. అదేమి లేదు సార్, మీ మాటలు మీ మాటలు, ఆ మాటల్లో ఉన్న చమత్కారము అసలు మాట్లాడే ఇదే లేకుండా చేసేసింది. నవ్వు ఒకటే వచ్చేస్తుంది. అంతే సార్, చాలా బాగా అనిపించింది సార్. నేను ఇది ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను. లలిత గారి వల్ల నేను లాస్ట్ సెషన్ లో, లాస్ట్ బ్యాచ్ లో 2 క్లాసులు అటెండ్ అయ్యి చూసాను. ఇవాళ మార్నింగ్ సెషన్ అటెండ్ అయ్యాను. మార్నింగ్ కన్నా అసలు ఇప్పుడు ఎంత బాగుంది అని అంటే, ఈసారి మార్నింగ్ వస్తే కూడా ఎంత బాగుందో. అందరిలో అసలు ఉత్సాహాన్ని ఎట్లా మార్నింగ్ కూడా తీసుకుందాం సార్, ఏం వదిలిపెట్టేదే లేదు. సార్ ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉంటారో అప్పుడంతా తగిలిచ్చేదే. అంటే చాలా బాగుంది. అంటే మంది అపోలో మెడికల్స్ మారి మేడం 24/7. సార్ ఏంటంటే మీరు మీ అనుభవాలు ప్రాక్టికల్ గా చెప్తున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఒకటే ఆధ్యాత్మికంగానే వెళ్ళిపోతే కొంచెం బోరింగ్ గా ఉంటది కొంతమందికి, మాలాగా కొత్తగా వింటున్న వాళ్ళకి. ఇప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి, అసలు ధ్యానం అయిన తర్వాత క్లోజ్ చేద్దాం అనుకున్న దాన్ని అసలు మీ మాటలు వింటూ ఉంటే అలాగే కూర్చుండిపోయాం. ఇంతకు ముందు అయితే ఇంకా ఎక్కువ కదా మేడం లలిత మేడం? అవును సార్, ఇంతకు ముందు అయితే 7 గంటలకు అయిపోవాల్సిన క్లాసు 9 గంటలకు అయిపోయింది సార్. 9 గంటలకు వదిలేరు సార్ లాస్ట్ టైం అయితే. అప్పుడు మీరు లేరు. చెప్పినట్టుగానే ఉన్నాయి సార్ మీ మాటలు. అదే చాలా డేలో మాట్లాడదాం. ఒకసారి డేలో ఇస్తారంటలేండి అవకాశం మనకి. తప్పకుండా పొద్దున పూట కూడా మన క్లాస్ ఉంది కాబట్టి అప్పుడు చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా ఇంత మంచి అవకాశాన్ని అందించినటువంటి రంగనాథ్ సార్కి, ఇంత మంచి జ్ఞానాన్ని అందించినటువంటి విశ్వ సార్కి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు సెషన్ లో కూడా అందరూ చక్కగా జాయిన్ అవుదాము, ధ్యానము జ్ఞానము తెలుసుకుందాము. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.